ఆంధ్రప్రభకు స్వాగతం. ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం ప్రారంభమైందని చెప్పాలి. అదేమిటంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి రాకెట్ లాంచర్. ఈ రాకెట్ లాంచర్ వెహికల్ అనేది ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ప్రారంభమైనటువంటి మొట్టమొదటి ప్రైవేట్ వెహికల్ మనం ఈరోజు లాంచ్ చేసాం. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయం చాలామంది ఏమంటున్నారంటే ఈ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది సరైనది కాదని, లేదు ఇదే సరైనదని ఈ వాదన నడుస్తుంది. సో దీని గురించి మనం చర్చిద్దాం. మనతో పాటు మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు శ్రీ రఘునందన్ గారు, డైరెక్టర్ ప్లానెటరీ అసోసియేషన్ ఇండియా. సార్ నమస్కారం అండి. సార్ ఈరోజు ఒక నూతన అధ్యాయమే ప్రారంభమైందని చెప్పాలి. సో విక్రమ్-1 ముఖ్యంగా ఇది మన హైదరాబాదు శాస్త్రజ్ఞులు ప్రైవేట్ పార్ట్నర్షిప్తో తయారు చేసినటువంటి ఒక వెహికల్. సో దీని గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారా? అవునండి. సో ఈరోజు మనం చూసామండి మన భారతదేశ చరిత్రలో, అంటే ఇంకా చెప్పాలంటే భారతదేశ అంతరిక్ష చరిత్రలో మనం తీసుకున్నట్లయితే ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే కేవలం ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషనే తన సేవలు అందిస్తూ వస్తూ ఉన్నది. ఎన్నో పిఎస్ఎల్వి ఎన్నో జిఎస్ఎల్వి మిషన్స్ మనం చేస్తూ ఉన్నాం. అయితే ఇవాళ ఒక కొత్త వరవడి మొదలైందని చెప్పుకోవాలి. ఏం జరిగింది అంటే ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఒక ప్రైవేట్ రాకెట్ ఈరోజు భూమి కక్షలోకి ఉపగ్రహాన్ని కక్షలో పంపించిందండి. సో ఇది మన శ్రీహరికోట నుంచి జరిగింది. అయితే ఇందులో గొప్ప విషయం ఏంటంటే మీరు చెప్పినట్టుగానే ఈ యొక్క విక్రమ్-1 అనే అయితే వాహక నౌక ఉందో, ఏదైతే రాకెట్ ఉందో, ఇది పూర్తిగా మన హైదరాబాద్లోనే దీన్ని నిర్మించడం జరిగిందండి, ఆదిబట్లలో. అయితే ఈ యొక్క కంపెనీ దీన్ని తయారు చేసిన కంపెనీ స్కైరూట్ అనే కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ ఈరోజు ఇది లాంచ్ చేసింది. అయితే మనం ఇంకా డిస్కషన్కి వెళ్ళే ముందు ఈరోజు ఏం జరిగింది అనేది కనుక చూసుకున్నట్లయితే ఒక సమ్మరైజ్డ్ విషయంలో వేలో చెప్పాలి అంటే ఈరోజు యాక్చువల్గా అయితే ఏం జరిగింది, యాక్చువల్గా 11:30కి లాంచ్ చేద్దాం అనుకున్నారండి. కానీ ఏమైందంటే కొద్దిగా లాస్ట్ 5 minutes ముందు ఒక టెక్నికల్ స్నాగ్ వచ్చింది. రావడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. అనుకున్న సమయం కంటే కూడా ఇది లేట్ అయ్యి 12:05 వీళ్ళు ఈ యొక్క స్కైరూట్ శాస్త్రవేత్తలు దీన్ని డిలే చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇవాళ జరిగింది ఏంటంటే వీళ్ళ ముంగట టార్గెట్ ఏముండేనంటే దగ్గరగా 30,000 కిలోల బరువున్న ఈ యొక్క రాకెట్ 350 కిలోల బరువున్న ఉపగ్రహాలని భూమి నుంచి 450 కిలోమీటర్ దూరానికి తీసుకెళ్ళి అక్కడ వదిలేయాలి. సో ఇదంతా ఎంత సమయంలో జరగాలి? 15 నిమిషాల్లో జరగాలి. అంటే 15 నిమిషాల కాల వ్యవధిలో 4 దశల్లో ఉన్న ఈ యొక్క వాహక నౌక తనలో ఉన్న ఇంధనాన్ని మండిస్తూ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటే స్టేజ్ 1 మండాలి, అది విడిపోవాలి, సముద్రం పడాలి, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇలా అంచెలంచెలుగా తనకు ముందుగానే శాస్త్రవేత్తలు నిర్ణయించిన సమయాన్ని ప్లస్ కిలోమీటర్స్ని అందుకుంటూ అలా 450 కిలోమీటర్కి వెళ్ళాలి. అయితే ఈ జరిగే క్రమంలో ఎలా ఉండాలి? శాస్త్రవేత్తలు ముందుగానే నిర్దేశించిన మార్గంలోనే ఈ వెహికల్ ప్రయాణం చేయాలన్నమాట అండి. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా కూడా దాన్ని సెల్ఫ్ డిస్ట్రక్ట్ కమాండ్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది అనమాట. సో మొత్తానికి వీళ్ళు అనుకున్న విధంగానే ఏ విధంగా అయితే ఇస్రో శాస్త్రవేత్తలు తను లాంచ్ చేస్తారో ఈ శాస్త్రవేత్తలు కూడా, ఈ స్కైరూట్కి సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా ఈరోజు ముందుగానే వారు నిర్దేశించిన మార్గంలోనే ఈ వెహికల్ ప్రయాణం చేసింది. అనుకున్నట్టుగానే నిర్దేశించిన సమయంలో అన్ని స్టేజ్లు కూడా తన పనితీరుని దానిలో ఉన్న ఇంధనాన్ని మండించుకుంటూ ఆ కిలోమీటర్ అతిక్రమించుకుంటూ అవి అంతరిక్షంలోకి వెళ్ళి ఫైనల్గా కక్షలో పెట్టడం జరిగిందండి. ఇది చాలా ఒక పెద్ద గొప్ప విషయమే నేను చెప్పుకోవాలండి. ఇప్పుడు పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఇవన్నీ ఇస్రో తయారు చేస్తుంది, ఇంతకుముందు మనం చూసాం. సో ఇప్పుడు మీరు స్పష్టంగా చెప్పారు మన ఇస్రో శాస్త్రవేత్తలు ఎంత క్షుణ్ణంగా ఎంత విజయవంతంగా ప్రయోగం చేశారో వీళ్ళు విక్రమ్-1 వీళ్ళు కూడా అదే దాంతో ప్రయోగం చేశారు. అయితే ఈ జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి వీటికి ఈ విక్రమ్-1కి ఆ లాంచ్ వెహికల్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా సార్? చాలా మంచి క్వశ్చన్ అండి. బేసికల్గా ఏమవుతుందంటే అండి, మనం కూడా యాక్చువల్గా తొలినాళ్ళల్లో అంటే ఏం జరిగింది, సుమారు 1960లో ఇండియా ఒక స్పేస్ ప్రోగ్రామ్ మొదలైందండి. ఇంకా చెప్పాలి అంటే 1957లో 4th అక్టోబర్ నాడు ఏం జరిగిందంటే రష్యాకి సంబంధించిన స్పుట్నిక్ అనే ఉపగ్రహాన్ని వాళ్ళ కక్షలో ప్రవేశపెట్టారు. దాని ద్వారా ఏమైందంటే కొత్త అంతరిక్ష యుగం మొదలైందని చెప్పి విశ్వవ్యాప్తంగా ఉన్న హిస్టోరియన్స్ అంటారు. సో అలా 1957లో మొదటి ఉపగ్రహం అయితే మన భారతదేశం ఏమాత్రం లేట్ చేయకుండా 60లోనే తన అంతరిక్ష కార్యక్రమాలు కూడా, అంటే మన దేశం అభివృద్ధి చెందాలంటే ఒక అంతరిక్ష కార్యక్రమం ఉండాలని చెప్పి మన కార్యక్రమం మొదలు పెట్టుకున్నామండి. అనుకున్న విధంగానే సుమారు 68, 69లో ఇస్రో ఏర్పడింది. అంటే దానికి ముందు ఇన్కోస్పార్ అని ఉండే. సో అయితే ఆల్మోస్ట్ 1983 వరకు కూడా మనకి సొంత లాంచ్ వెహికల్ లేదు. అంటే
మనము ఉపగ్రహాలు తీసుకొస్తున్నాము, తయారు చేసుకున్నాము, దాన్ని లాంచ్ చేయాలంటే మాత్రం ఇతరుల మీద ఆధారపడి ఉన్న పరిస్థితి. అంటే సుమారు 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు మన సొంత వెహికల్ లేదు. వెహికలే లేదు. అయితే ఇట్లా ఈరోజు మనకు ఏదైతే ఏ రకంగా అయితే స్కై రూట్ వాళ్ళు చేస్తున్నారో అట్లానే మొదటి SLV-3 అనేది మనకు అప్పుడు దాని డైరెక్టర్ APJ అబ్దుల్ కలాం గారు అండి. సార్ వారి అధ్యక్షతన SLV-3 అనేది సక్సెస్ కావడం వల్ల మనకు అక్కడ నుంచి మన సొంత స్పేస్ లాంచ్ వెహికల్ అంటే అంతరిక్ష వాహక నౌకలు మనకు అందుబాటులోకి రావడం మొదలుపెట్టి SLV-3 కాస్త ASLV అయింది, తర్వాత PSLV అయింది, GSLV అయింది. ఇలా ఈ ప్రస్థానం కొనసాగుతూనే ఉన్నది. LVM-3 ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్, SSLV ఇట్లా ఎన్నెన్నో వస్తూ ఉన్న పరిస్థితి ఉన్నదండి. అయితే మీరు అడిగిన ప్రశ్నకే వచ్చినట్లయితే డిఫరెన్స్ ఏమిటి అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి చాలా నమ్మకమైన వెహికల్ ఏదిరా అంటే అంతరిక్షంలోకి వెళ్ళడానికి ఈ PSLV అని చెప్పుకుంటాం. ఎన్నో లాంచ్లు మనం చేసినాం. సో PSLV తీసుకుంటే అది దాని యొక్క బరువు వచ్చేసేసి 3,20,000 కిలోలు ఉంటుందండి. దాని వెహికల్ బరువు వచ్చేసి దగ్గర దగ్గర 15 అంతస్తుల హైట్ ఉంటుంది దానికి. సో 15 అంతస్తుల రాకెట్ అంటే మనం ఏదంటే దివాళీలో చిన్న రాకెట్లు చూస్తాం, చిన్న ఇంధనంతో ఉన్నవి చూస్తాం. కానీ 3,20,000 కిలోల బరువున్న రాకెట్ 15 అంతస్తుల బిల్డింగ్ అంత సైజు, అది కదిలేటప్పుడు అది ఎలా ఉంటుందో మన మాటల్లో చెప్పలేము. సో మరి అదేవిధంగా మీరు GSLV తీసుకుంటే GSLV Mark 2 ఉంటుంది, Mark 3 ఉంటుంది. Mark 3 అంటే LM-3 అంటున్నారు. సో GSLV Mark 2 తీసుకుంటే అది 4,20,000 కిలోలు ఉంటుంది. GSLV Mark 3 తీసుకుంటేనేమో అది 6,40,000 కిలోలు ఉంటుంది. అంటే విశ్వవ్యాప్తంగా మనకన్నా చాలా బరువైన వెహికల్స్ ఉన్నాయండి. ఇంకా మనకి చెప్పాలంటే స్మాల్ శాటిలైట్స్ లేదా మీడియం లిఫ్ట్ అనేది మనం చెప్పుకోవచ్చు. మనది ఇంకా హెవీ లిఫ్ట్ వెహికల్స్ కావు. ఆ దిశ వెళ్తున్నాం మనం. అయితే ఇప్పుడు ఇవాళ ఒకవేళ PSLV అయితేనే మీకు చెప్పాను 3,20,000 కిలోల బరువు ఉంటుంది. అండ్ అది కాకుండా అది మీకు లో ఎర్త్ ఆర్బిట్లోనే మీకు 250 నుంచి 2,000 కిలోమీటర్ల దాకా లో ఎర్త్ ఆర్బిట్ మనం పరిగణలోకి తీసుకుంటాం. సో సాధారణంగా 650 కిలోమీటర్ దూరంలో అది అత్యధికంగా 1,800 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాన్ని మన PSLV మోయగలుగుతుందండి. సో ఇప్పుడు ఇవాళ వీళ్ళ విక్రమ్ 1తో మనం కంపేర్ చేసి చూసినట్లయితే విక్రమ్ 1 ఏమో ఒక 7 అంతస్తుల బిల్డింగ్ అనమాట. ఓకే, అది అత్యధికంగా 450 కిలోలే మోయగలుగుతుంది లో ఎర్త్ ఆర్బిట్కి. అండ్ అది ఇవాళ ఏం చేస్తారంటే వాళ్ళు ఈ యొక్క 350 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలని వాళ్ళు కక్షలోకి తీసుకెళ్ళగలరు. యాక్చువల్గా 100 కిలోమీటర్ దాటగానే మనం అంతరిక్షంలో వెళ్ళినామని అనుకోవచ్చు అండి. అయితే విక్రమ్ 1 ఏం చేశారంటే విక్రమ్ 1కు ముందు వీళ్ళు టెస్ట్ చేసేటప్పుడు ఒక సబార్బిటల్ లాంచ్ చేశారు వాళ్ళు. అంటే మరీ అంతరిక్షంలో వెళ్ళకుండా సబార్బిటల్గానే వాళ్ళు చేసిన పరిస్థితి. ఇవాళ మాత్రం పూర్తిగా అంతరిక్షానికే మేము ఉపగ్రహాన్ని రాకెట్లు తయారు చేయగలుగుతాం, ఆ రాకెట్ల ద్వారా ఉపగ్రహాన్ని కక్షలో పెట్టగలుగుతామని చెప్పి స్కై రూట్ కంపెనీ ఈ విశ్వానికి చెప్పిన రోజు అని మనం చెప్పుకోవచ్చు. సార్ అయితే ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా దాని బరువు తక్కువ ఉన్నదని. అంటే దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు సుమారుగా 3,00,000 కిలోల బరువున్న ఒక వెహికల్ PSLV. ఇదేమో కేవలం 7 అంతస్తులే హైట్ ఉంటుంది అంటున్నారు. అట్లాగే 450 కిలోలు మోయగలుగుతున్నారు. సో మరి దీని పర్ఫార్మెన్స్ వచ్చేసరికి అంటే ఇది ప్రైవేట్ కంపెనీ అవ్వడం వల్ల ఇది తగ్గిందా, లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉందా పర్ఫార్మెన్స్? లేదండి, ఇందులో కూడా ఏంటంటే వీళ్ళకి కూడా విక్రమ్ 1 ఉంది, విక్రమ్ 2 ఉంది, విక్రమ్ 3 ఉంది. ఓకే, ఒక్కొక్కటి ఒక్కొక్క కెపాసిటీ ఉంది, ఒక్కొక్క ఆర్బిట్స్ ఉన్నాయి. సో ఇది ఆ సామర్థ్యం ఉంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటేనండి విశ్వవ్యాప్తంగా ఇప్పుడు ఒకప్పుడు ఒక ఉపగ్రహాలు అంటే 400 కిలోలు 400,000 కిలోల బరువు ఉండేవి. ఇప్పుడు ఏమవుతుందంటే 400 కిలోల బరువు ఉన్న ఉపగ్రహం చేసే పనిని కేవలం 4 కిలోల బరువు ఉన్న ఉపగ్రహం చేయగలుగుతుంది. అంత డిఫరెన్స్ అంటే టెక్నాలజీ అంత డెవలప్ అయింది. మన కంప్యూటర్ కూడా మనం చూస్తే తొలినాళ్ళలో మన కంప్యూటర్లు చాలా పెద్దగా ఉండేవాట. ఒకప్పుడు 2 MB స్టోరేజ్ డిస్క్ అంటే ఒక రూమ్ అంతా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు మనకి చిన్న దాంట్లో వచ్చేస్తున్నాయి. సో ఆబ్వియస్గా ఇందులో కూడా టెక్నాలజీ డెవలప్మెంట్ అయ్యింది. సో ఇప్పుడు ఏమైందంటే 4 కిలోలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, రాకెట్ల సైజు కూడా తగ్గించేస్తున్నారు. ఇప్పుడు నిజంగా పెద్దగా అవసరం లేదు. అయితే రష్యా కూడా ఏం చేస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఒక మినియేచరైజ్డ్ సైజ్ ఆఫ్ రాకెట్ తీసుకొస్తున్నారు. మన భారతదేశం కూడా ఏం చేస్తుంది, SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పి తీసుకొస్తున్నది. సో ఇప్పుడు కొత్త వరవడి మొదలయ్యేది. ఇప్పుడు పెద్ద రాకెట్లు అవసరం లేదు. అయితే ఇంకో సమస్య ఏంటంటేనండి, ఇందులో పెద్ద రాకెట్లు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ PSLV GSLV తీసుకుంటే మినిమం 30 రోజులు పడుతుంది దానికి అసెంబ్లింగ్ చేసుకోవడానికి. మళ్ళీ దాన్ని తయారు చేయడానికి కూడా చాలా సమయం పడుతుంది. దాన్ని అసెంబుల్ చేయడంలో వేలాది మంది శాస్త్రవేత్తలు అందులో ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. అదే ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏంటంటే 3 రోజుల్లో దాన్ని అసెంబుల్ చేయగలుగుతారు. చాలా కొద్ది మంది శాస్త్రవేత్తలతో దాన్ని అసెంబుల్ చేయగలుగుతారు, లాంచ్ చేయగలుగుతారు. సో ఇది కనుక మనము దీంట్లో కనుక మనము సాధించినామంటే మనకి, ఎందుకంటే విశ్వవ్యాప్తంగా ఇది $1 ట్రిలియన్ బిజినెస్ అండి. రోజులు ఉపగ్రహాలు లాంచ్ చేసే కంపెనీలు ఎక్కువ వస్తున్నాయి, అవసరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. సో ఆ అవసరాల మేరకు కనుక మనము మన ఇస్రోని కానీ లేకపోతే మనకు సంబంధించిన కంపెనీస్ కనుక తయారు చేయగలిగితే
ఫుల్ ఫ్లెడ్జ్గా మనం లాంచ్లు రెగ్యులర్గా చేసుకోవడానికి ఉంటుంది, తక్కువ సమయంలో చేయడానికి ఉంటుంది. సో అంటే ఓవరాల్గా శాటిలైట్ సైజు అంటే అది వెయిట్ తగ్గిపోవడం, సైజ్ తగ్గిపోవడం వల్ల ఇప్పుడు అంత పెద్ద పెద్ద లాంచ్ వెహికల్ కూడా అవసరం లేదు. సో ఆటోమేటిక్గా లేటెస్ట్ లాంచ్ని తగ్గినట్టుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బరువు ఎక్కువ ఉన్నది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వెదర్స్ ఇప్పుడు మనం టీవీ ఛానల్ చూస్తున్నాం, ఇవన్నీ కూడా ఏంటంటే కమ్యూనికేషన్ శాటిలైట్స్, ఇవి చాలా బరువు ఉంటాయి. 5,000 కిలోల బరువు ఉంటుంది. 5,000 కిలోలు అన్నప్పుడు మీకు పిఎస్ఎల్ కూడా సరిపోదు. మీకు జిఎస్ఎల్వి క్రయోజెనిక్ ఇంజన్తో ఉన్న లాంచ్ వెహికల్ అయితేనే అంత బరువును మోయగలుగుతుంది, తీసుకెళ్ళగలుగుతుంది. కాబట్టి పెద్ద లాంచెస్ ఆర్ మ్యాన్డ్ మిషన్స్ చేస్తున్నాం, మనుషుల అంతరిక్షంలో తీసుకెళ్తున్నాం. ఈ మనుషుల అంతరిక్షం తీసుకెళ్లాలంటే కూడా మీకు చాలా అతి భారీ వెహికల్స్ కావాలి. అంటే ఇందాక మీకు చెప్పాను కదా, LVM-3 కానీ ఆర్ ఇప్పుడు అది HLM-3 అవుతుంది, హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ అని. అంటే మన భారతదేశం కూడా వ్యోమగాములను అంతరిక్షం తీసుకెళ్లాలనుకుంటున్నది. అయితే దానికి గగన్యాన్ ప్రోగ్రాంలో, సో అది కూడా సుమారుగా 6,40,000, అంటే JSLV Mark 3 తీసుకుంటే 6,40,000 కిలోల బరువున్న రాకెటే మీకు అవసరం అనమాట. మీరు పిఎస్ఎల్తో చేయలేరు ఆ పనిని. సో అవసరాన్ని బట్టి, వెయిట్ని బట్టి, ఇంకోటి మీ టార్గెట్స్ని బట్టి మీరు వెహికల్ని మీరు యూజ్ చేసుకుంటారు. సో ఏదేమైనప్పటికీ ఒక ప్రైవేట్ కంపెనీ మన హైదరాబాద్లోనే మొత్తం రాకెట్ని తయారు చేసుకుని వాళ్ళ అంతరిక్షం పంపించడం మాత్రం చాలా గొప్ప విషయమేనండి. సార్ నేను ఈరోజు పేపర్లో చూశాను, ఈ స్కై రూట్ కంపెనీ ఏదైతే మన ఆదిబట్లలో ఉన్న ఈ కంపెనీ 3D ప్రింటర్ తోటి అది ముందు దాన్ని తయారు చేసి దాంతో ఈ రాకెట్ లాంచర్ తయారు చేసిందండి. ఇది ఎంతవరకు వాస్తవం? దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవునండి. ఇప్పుడు మనము 3D ప్రింట్ అనగానే మనకున్న అవగాహన ఏంటంటేనండి, ఇప్పుడు ఒక మనిషి ఫోటోగ్రాఫ్ 360 తీసి మనిషి ఒక రూపంని మనం ప్రింటర్కి ఇచ్చేస్తే, ఒకప్పుడు ప్రింట్స్ అంటే కలర్ ప్రింట్ మీకు పేపర్ మీద వచ్చేవి. ఇప్పుడు అట్లాంటిది ఏమవుతుంది, 3D ప్రింట్ చేసేసి మనిషి బొమ్మనే కాదు, మనిషి ఒక ఆకారంలో ఉన్న వస్తువును కూడా మనం తయారు చేసుకోవచ్చు. కానీ విశ్వవ్యాప్తంగా ఇప్పుడు పరిస్థితి ఏంటంటేనండి, ఈ ఇంటినే నిర్మిస్తున్నారండి. అంటే మీరు ఇటుకలను పేర్చుకుంటూ ఇల్లులు కట్టుకునే వ్యవస్థ ఒకటైతే, ఒక పెద్ద 3D ప్రింటర్లో దాంట్లో ముందేనే సిమెంట్లు అవంతా వేసేసి పెట్టేసేసి ఒక ఇల్లునే కడతా ఉన్నారు. సో అట్లా టెక్నాలజీ వెళ్తుంది. ఈవెన్ ఫుడ్ టెక్నాలజీలో కూడా 3D ప్రింటెడ్ ఫుడ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన చిన్నపిల్లలు తినేటప్పుడు ఏం తినాలంటే ఏం చూస్తారంటే, వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ఒక షేపు, కలర్ కూడా చూస్తారు వాళ్ళు. అది అంత అట్రాక్టివ్గా ఉంటేనే తింటారు వాళ్ళు, లేకపోతే తినరు. సో అట్లా కూడా మీకు మెషిన్స్ వస్తున్న పరిస్థితుల్లో ఈరోజు ఏం జరుగుతుంది అంటే, ఇలా అంటే గన్లను కూడా తయారు చేసుకోవచ్చు, మీరు గన్స్ తయారు చేయొచ్చు, లేకపోతే ఇంకా రకరకాల వస్తువుల్ని మీరు 3D ప్రింటర్ ద్వారా తయారు చేసుకోవచ్చు అండి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏమైందంటే, ఈ రాకెట్లో అంటే వన్ ఆఫ్ ది స్టేజెస్లో ఒక ఇంజన్ని వీళ్ళు ఏం చేశారంటే దాన్ని 3D ప్రింట్ చేశారు. ఓకే. సో అది 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 మరి సరే చేశారు కానీ పని చేస్తుందా అనేది చూసుకున్నారు. సో ఎర్త్ మీద అయితే ఒక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని, ప్రతి ఒక్క స్టేజ్ని వాళ్ళు ఎర్త్ మీదనే చాలాసార్లు టెస్ట్ చేశారు. అంతరిక్షంలో ఉండే పరిస్థితులను క్రియేట్ చేసి మరీ ఫెసిలిటీస్లో వాళ్ళు టెస్టులు చేశారు. అయితే ఇక్కడ సమస్య ఏమొస్తుంది అంటే, మరి భూమి మీద ఉన్న భూమి మీద అయితే టెస్టులలో పాస్ అవుతుంది, మరి అంతరిక్షంలో వెళ్ళే సమయంలో అవుతుందా అనేది. సో అవుతుందా లేదా అని చెప్పడమే ఈరోజు విశిష్టత అని చెప్పాలండి. అంటే ఈ ఒక మిషన్ ఒక పెద్ద విశిష్టత ఏమిటి అంటే, మరి నిజంగా ఇన్ని టెస్టులు ఇవన్నీ బాగానే సక్సెస్ఫుల్గా సజావుగానే అవుతున్నది, మరి రియాలిటీలో ఇది పనిచేస్తుందా? సో దీనివల్ల ఏమవుతుందంటే అండి, ఈ కంపెనీలో పెట్టిన ఇన్వెస్టర్స్ కానివ్వండి, లేదా ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ ఉంటారు కదా, ఇక మీరు చూడండి ఎట్లా బుకింగ్స్ మొదలైతాయో వాళ్ళకి. అయ్యో మేము వస్తామని చెప్పేసి లైన్ కట్టిన పరిస్థితి ఉంటుంది. సో డెఫినెట్గా ఇది చాలా గొప్ప రోజు అని మనం చెప్పుకోవాలి. ఇందులో ఒక ఉత్సుకత ఏం కనిపిస్తుంది అంటే సార్, హైదరాబాద్లో తయారైంది, మనతో తిరిగిన ఫ్రెండ్సే ఉంటారు, అక్కడ ఇంజనీర్లు అందరూ ఉంటారు, ఇది ఒక ఆనందంగా ఉంది. అయితే సార్ దీంట్లో అసలు టోటల్గా హైదరాబాద్లో తయారైంది, లేకపోతే ఈ విక్రమ్-1 అనేది ఇంకా వేరే చోట్ల తయారైంది, ఎట్లా అసలు దీన్ని ఎట్లా? అందులో ఉన్న శాస్త్రవేత్తలు చూసినట్లయితే, ఇప్పుడు శాస్త్రవేత్తలు అనగానే మనం ఏం చూస్తాము, చాలా తల పండిన వాళ్ళు ఎట్లా ఉన్న వాళ్ళు ఉంటారు, అంతా యంగ్స్టర్సే ఉన్నది మనం చూస్తున్నాం. ఇవాళ స్క్రీన్ మీద కూడా మనం చూసాము. అయితే ఇందులో చాలా వరకు నా విద్యార్థులు కూడా ఉన్నారండి. అంటే నేను ఒకప్పుడు వాళ్ళు స్కూళ్ళల్లో ఉన్నప్పుడు నన్ను కలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే మీరు అడిగిన ప్రశ్నకు వచ్చినట్లయితే, నాకున్న సమాచారం ఏంటంటే మ్యాక్సిమం కూడా దీంట్లో అంతా కూడా ఇక్కడే వీళ్ళ హైదరాబాద్లో సెంటర్లోనే తయారైంది. కానీ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మేబీ వేరే ప్లేస్లో జరిగి ఉండొచ్చు. కాకపోతే దీన్ని టెస్టింగ్ మాత్రం, అంటే తయారు చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని టెస్ట్ చేయాలి కదా. అయితే అందులో ఏమైందంటే, ఇస్రో సంబంధించిన ఫెసిలిటీస్ని వారు వాడుకున్నారు. అదేవిధంగా ఒకటి సోలార్ ఇండస్ట్రీస్ అనే ఒక కంపెనీ ఉంది. సో వాళ్ళకి సంబంధించిన నాగపూర్లో కూడా ఒక టెస్ట్ వాళ్ళు చేశారు. సో మొత్తానికి ఇలా చేశారు. అయితే ఒక మాట ఇక్కడ చెప్పుకోవాలండి, మనము హైదరాబాద్లో జరిగింది అంటే, ఈరోజు హైదరాబాద్ ఒక మామూలు విషయం కాదు. అంటే మనకి హైదరాబాద్ అంటే ఎవరైనా వస్తే ఏమనుకుంటారంటే, చార్మినార్ కనబడుతుంది, మెట్రో స్టేషన్లు కనబడతాయి, అవన్నీ కనబడతాయి. కానీ కనబడేది ఏంటంటే, ఆదిబట్లకు మీరు వెళ్తే అక్కడ చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. మన బాలనగర్లో కూడా వెళ్తే MTR అని ఉన్నది. సో ఈ కంపెనీస్ అని కూడా ఏం చేస్తున్నాయి అంటే, చాలా పెద్ద లెవెల్లో వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, యాక్చువల్గా
యుద్ధ విమానాలు అనేది ఒక యుద్ధ విమానాలు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. అట్లాంటి యుద్ధ విమానాలే తయారయ్యే యుద్ధ విమానాలకు సంబంధించిన వింగ్స్ మన హైదరాబాద్లో తయారవుతున్నాయండి. మీరు ఒకవేళ సెర్చ్ చేస్తే మన ప్రేక్షకులు F-16 లాంటి యుద్ధ విమానాలకు సంబంధించిన వింగ్స్ మన హైదరాబాద్లో తయారవుతున్నాయి. సో డెఫినెట్గా సో అందులో రాకెట్ ఇంజిన్స్ తయారవడం అదేం మామూలు విషయం కాదు సార్. కానీ ఒక విషయం తయారు చేశారు, మరి సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అనే దానికి నిరూపించిన రోజు ఈ రోజు అని చెప్పుకోవాలి సార్. అయితే దీంట్లో ఈ లాంచర్లో ఎన్ని ఉపగ్రహాలు ఇవాళ వెళ్ళినాయి, దాంట్లో మన అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఉపగ్రహాలు కూడా ఉన్నాయా, లేకపోతే అన్ని ప్రైవేట్కి సంబంధించిన ఉపగ్రహాలా సార్? మీరు యాక్చువల్గా ఈ రోజు మనం చూసుకున్నట్లయితేనండి, మనం చెప్పుకున్నాం 30,000 కిలోల బరువు సుమారుగా ఈ రాకెట్ ఉంటుంది. అది 350 కిలోల బరువుని మోయగలుగుతుంది. మోస్తూ అంతరిక్షంలోకి అంటే 450 కిలోమీటర్ దూరం దాకా వెళ్ళగలుగుతుంది. సో ఇందులో మనకు ఇవాళ లాంచ్ జరిగినవి చూసుకున్నట్లయితే 3 శాటిలైట్స్ 3 పేలోడ్స్ అని చెప్పుకోవచ్చండి. 3 350 కిలోలలో అతి బరువైన ఉపగ్రహం ఏది అంటే మనకి ఇక్కడ ఈ స్కోప్ అని చెప్పేసి ఇది స్కై రూట్ వాళ్ళదేనండి ఈ స్కోప్ అనేది. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ స్కోప్ బేసికల్ ఏంటంటే ఇక ముందు స్కై రూట్ చేయబోయే లాంచ్లకు సంబంధించిన ఎన్నో టెక్నాలజీస్ని టెస్ట్ చేసే ఒక ఉపగ్రహం అనమాట అండి. అంటే ఇది బేసికలీ ఒక టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ అంటారు దీన్ని. సో దానికోసం అది పనిచేస్తుంది. సో దాని తర్వాత అది కూడా అంటే మొత్తానికి ఒక విషయం ఏం చెప్పాలంటే ఇప్పటిదాకా ఉన్న సమాచారం ఏంటంటే సక్సెస్ఫుల్గా ఈ ఉపగ్రహాలు కక్షలో ప్రవేశపెట్టాయి, అవి పనిచేయడం కూడా మొదలుపెట్టినాయి. సో రెండో ఉపగ్రహం వచ్చేసేసి గ్రహ స్పేస్ అనే ఒక కంపెనీకి సంబంధించిన ఉపగ్రహం అండి. దాని పేరు సోలారస్ శాటిలైట్ అని. ఇది ఒక లో ఎర్త్ ఆర్బిట్లో శాటిలైట్గా పనిచేస్తుంది. అంటే ఆ కంపెనీకి ఇది మొదటి ఉపగ్రహం అనమాట. అదేవిధంగా కాస్మోస్ సర్వ్ స్పేస్ అనే ఒక కంపెనీ ఉంది. వాళ్ళకి సంబంధించిన ఎంబ్రేస్ అనేది ఒక మిషన్ లాంచ్ చేశారండి. సో ఈ ఎంబ్రేస్ అని మీరు చూస్తే 2 చేతుల్లా ఉన్నాయి. సో బేసికల్గా ఈ మధ్య ఏమవుతుందంటేనండి, గత 1950 నుంచి కూడా మనం ఎన్నో శాటిలైట్స్ని రాకెట్ లాంచ్ చేస్తూ ఉన్నాం. సో తర్వాత ఏమవుతుందంటే లాంచ్ చేసిన తర్వాత కాలం చెల్లిన రాకెట్కి సంబంధించిన నట్లు బోల్ట్లు లేదా కాలం చెల్లిన ఉపగ్రహాలు ఇప్పటికీ చెత్తలాగా భూమి ఎర్రదొరుపులో తిరుగుతాయి. అయితే ఇప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది విశ్వవ్యాప్తంగా ఎన్నో దేశాలు స్పేస్ ఏజెన్సీస్ కానివ్వండి ప్రైవేట్ కంపెనీస్ కానీ ఆలోచిస్తున్నాయి. అయితే ఇవాళ ఏం జరిగిందంటే ఈ మిషన్లో ఈ ఎంబ్రేస్ అనే ఒక ఉపగ్రహం ఏం చేస్తుంది అంటే ఇది స్పేస్ డెవిల్స్ని క్యాచ్ చేసే కేపబిలిటీ అంటే ఆర్మ్స్ ఉంటాయి దీనికి. ఇన్ఆర్బిట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ రోబోటిక్ ఆర్మ్స్. ఆ ఆర్మ్స్ సరిగా పనిచేస్తుందా, ఆ చెత్తను పట్టుకోగలుగుతుందా అనేది సంబంధించిన ఉపగ్రహం అని వారు చెప్తా ఉన్నారు. అయితే అదే కాకుండా దీంట్లో జర్మనీకి సంబంధించిన ఒక పేలోడ్ ఉన్నదండి. ఇది దీన్ని UD3PP అండ్ MD3RN అని చెప్పేసి వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. ఇది DCU బెడ్ అని చెప్పేసి ఒక కంపెనీకి సంబంధించిన ఇదనమాట. అయితే ఇంకో ఆసక్తికరమైన పేలోడ్ ఇందులో ఏంటంటే ఇది కాస్మోస్ డైమండ్స్ అనే ఒక కంపెనీ ఉంది. వాళ్ళకి సంబంధించిన కాస్మిక్ బ్లూమ్ అనమాట. ఇది ఒక ఆర్ట్ అని చెప్పొచ్చు, ఆర్టిస్టిక్. వీళ్ళు ఏం చేశారంటే ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్తో కూడిన లోటస్ లాగా ఉన్న ఒక చిన్న దీన్ని వాళ్ళు పంపించారు, పేలోడ్ని పంపించారు. అంటే మీరు చూస్తే ఇక్కడ చూడండి ఎంత ఆసక్తికరంగా మనకు ఇక్కడ ఈ స్క్రీన్లో కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక లోటస్ని కూడా మనము అంటే ఆ లోటస్ ఏది డైమండ్స్తో కూడిన లోటస్ దాన్ని పంపించడం జరిగింది. సో ఇట్లాంటి డిమాండ్స్ కూడా వస్తాయండి రానున్న రోజుల్లో. ఈ కంపెనీస్కి చాలా మంచి బిజినెస్ ఉండబోతా ఉన్నది. అదే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో ఇంకో గొప్ప విషయం జరిగింది. అసలు ఈ విక్రమ్ అనే పేరు కూడా ఈ రాకెట్కి ఎలా వచ్చింది అంటే డాక్టర్ విక్రమ్ సారాభాయి ఈ యొక్క మన భారతదేశం ఒక అంతరిక్ష ప్రోగ్రామ్కి ఆయన పితామహుడు అని చెప్పొచ్చు. ఈజ్ అ ఫౌండర్ విక్రమ్ సారాభాయ్. సో ఆయన పేరు మీదనే వీళ్ళు పెట్టుకున్నారు. అదే కాకుండా వీళ్ళు ఇంజన్ల పేర్లు కూడా డాక్టర్ కలాం అని పెట్టారు, సర్ సివి రమన్ అని చెప్పి పెట్టున్నారు వీళ్ళు. సో అది అయితే ఇవాళ ఒకటి ఏం జరిగిందంటే ఇందులో ఒక పేలోడ్ ఏంటంటే మైక్రో ఆర్ట్ ట్రిబ్యూట్. అంటే అజయ్ కుమార్ మటేవాడ అనే ఒక వ్యక్తి 18 క్యారెట్ గోల్డ్లో ఉన్న 3 స్కల్ప్చర్స్ని తయారు చేశాడండి. చిన్న ఇది మనము ఇది బియ్యం గింజ మీద స్కల్ప్ట్ చేసేవాళ్ళు అని చూస్తుంటాం కదా, అట్లా ఇతను ఏం చేశాడంటే మినియేచర్ 3 స్కల్ప్స్ తయారు చేశాడు. ఒకటి డాక్టర్ విక్రమ్ సారాభాయ్, సర్ సివి రమన్, ఏపీజే అబ్దుల్ కలాం వీరి యొక్క విగ్రహాలని కూడా అతను చిన్న స్థాయిలో తయారు చేసి అది కూడా ఇవాళ లాంచ్లకు వెళ్ళింది. సో డెఫినెట్గా ఈ మిషన్ ఎన్నో రకాలుగా చూసినా కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నదండి. అంటే ఒక వాళ్ళు నిరూపించుకోవడమే కాకుండా ఇలాంటి అదే కాకుండా ఇంకో విషయం చెప్పాలి. ఇందులో ప్రధానమంత్రి గారు రాసిన ఒక లేఖ
అంటే అదే కాకుండా విశ్వవ్యాప్తంగా ఇంకా కొంతమంది శాస్త్రవేత్తలు పెద్దవాళ్ళ లెటర్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో ఇవాళ ప్రధానమంత్రి గారు అందులో ఏం రాశారు అంటే ఇప్పుడు మన వందే మాతరం గీతానికి 120 సంవత్సరాలు ఏదో జరగబోతుందంటండి. సో దాన్ని పురస్కరించుకొని అంటే ఆయన రాసినప్పుడు అది ఉద్దేశం లేదట ప్రధానమంత్రి గారికి. అంటే మొత్తానికి ఏం చెప్పొచ్చు అంటే ఇవాళ మనకి డిస్కషన్లో చెప్పారు లాంచ్ అయిన తర్వాత మన వందే మాతరం కూడా అంతరిక్షంలో చేరింది అని 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 చెప్పిన పరిస్థితి ఈరోజు మనకి. అంటే సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ మినియేచర్ ఫామ్లో వారి యొక్క బొమ్మలు ఎట్లయితే బియ్యం గింజ మీద వేస్తే అట్లా 18 క్యారెక్టర్స్ మీద వాళ్ళ బొమ్మలు వేసి అవి అంతరిక్షంలోకి వదులుతారా సార్, వదిలేస్తారా ఇట్లా ఏంటి? అంటే వదులుతారండి. అంటే మొత్తానికి ఇక్కడ చెప్పేది ఏంటంటే వాళ్ళని అంతరిక్షంలోకి అంటే వారు బతుకున్నప్పుడు అంతరిక్షంలో వెళ్ళే అవకాశం వాళ్ళకి రాలేదు. సరే వారు లేకున్నా వారి యొక్క విగ్రహాలని ఒక స్ఫూర్తిదాయక ట్రిబ్యూట్గా ఆ వ్యక్తి రాశాడు. సో ఇక్కడ మనం చూడొచ్చు చాలా క్లియర్గా, చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. సో మన ప్రేక్షకుల స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే ఇట్లాంటి ఆసక్తికరమైన విషయాల్ని కూడా అంటే శాస్త్రవేత్తలకు సంబంధించిన ఉపగ్రహాలని అంటే వాళ్ళకి సంబంధించిన ఉపగ్రహాలని వాళ్ళు చేయడమే కాకుండా ఇట్లాంటి మినియేచర్ ఆర్ట్స్ వర్క్స్ని కూడా మనము తీసుకెళ్లే అవకాశం ఇందులో ఏర్పాటు అయిందని చెప్పుకోవచ్చు. సార్ ఇది స్కై రూట్ అనే సంస్థ గురించి సింపుల్గా ఒక 2 నిమిషాలు. అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఈ ఉపగ్రహాలు అంటే ఇది ఎన్నో ఉపగ్రహం వాళ్ళది ఉపగ్రహాలు అయితే ఇది మొదటిసారి వాళ్ళు చేస్తున్నారని చెప్పుకోవచ్చు అండి. అంటే కక్ష ఇది ఎందుకంటే ఫస్ట్ ఆర్బిటల్ రాకెట్ లాంచర్ ఫస్ట్ స్కై రూట్ వాళ్ళది ఫస్ట్ రాకెట్ లాంచరు. అవును. సో వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు ఏమన్నా ఉపగ్రహాలు ఉన్నాయా? అంటే అండి వాళ్ళ దగ్గర శాటిలైట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది రాకెట్ తయారు చేసే కంపెనీ అండి. అంటే మన హైదరాబాద్లో ఏంటంటే 2 రకాల కంపెనీస్, మనకు 2 కంపెనీస్ ఉన్నాయి. స్కై రూట్ ఏమో రాకెట్లు తయారు చేస్తుంది. అంటే రాకెట్లు ఏంటి, రాకెట్ లాంచరు ఉపగ్రహాలను కక్షలోకి తీసుకెళ్లే కంపెనీ. ఇంకోటి ధృవ స్పేస్ అని ఉన్నది. ఈ ధృవ స్పేస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మీకు వీళ్ళు శాటిలైట్ని తయారు చేస్తారు, వాళ్ళు ఉపగ్రహాలను తయారు చేస్తారు. అంటే 2 రకాల కంపెనీస్ కూడా మనకు హైదరాబాద్లో వీళ్ళు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్కై రూట్ గురించి మాట్లాడుకోవాల్సినట్లయితేనండి బేసికల్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన వారు ఫార్మర్ ఇస్రో శాస్త్రవేత్తలండి. అంటే అతను చందానా అని చెప్పేసి ఉన్నాడు, ఇంకా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళ నేమ్ రికలెక్ట్ చేయలేకపోతున్నారు. సో వారిద్దరు కూడా దీన్ని వాళ్ళు ఇస్రోలో వర్క్ చేశారు. అందులో నుంచి రిజైన్ చేసేసి వచ్చి వాళ్ళు పెట్టడం జరిగింది. సో నేను వీళ్ళని ఆల్మోస్ట్ 2018 నుంచి నేను 16-17 నుంచి ఫాలో చేస్తున్నానండి. మొదటగా వీళ్ళు ఇక్కడ హైటెక్ సిటీలో ఒక చిన్న ఆఫీస్ ఉండేది. అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఫార్మర్ ఇస్రో సైంటిస్టులను పెట్టుకొని అలా వీళ్ళు మొదటి రోజుల్లో ప్రోగ్రామ్ మొదలుపెట్టారు. తర్వాత కాలంలో ఇప్పుడు ఈ ఫెసిలిటీ ఏదైతే చూస్తున్నారో ఆదిబట్లలో తర్వాత కాలంలో వచ్చింది ఆ ల్యాండ్, ఆ ఫెసిలిటీ అంతా కూడా. సో అలా ఒక హంబుల్ బిగినింగ్తో వీళ్ళు స్టార్ట్ చేశారు. చాలామందికి డౌట్స్ ఉండే అసలు చేస్తారో లేదో ఇక్కడ. అయితే మొత్తానికి ఏమైందంటే 2020లో మన ఇండియన్ గవర్నమెంట్ ఒక స్పేస్ పాలసీతో ముందుకు వచ్చింది. ఆ స్పేస్ పాలసీలో ప్రైవేట్ రంగాన్ని కూడా మేము ప్రోత్సహిస్తామని చెప్పేసి రావడం వల్ల వీళ్ళకి ఇనిషియేటివ్ రావడం జరిగిందండి. సో డెఫినెట్గా ఇప్పటిదాకా ఇట్లాంటి కంపెనీస్, స్కై రూట్ లాంటి కంపెనీస్ స్టార్టప్స్ అని మాట్లాడుకున్నట్లయితే సుమారుగా 400 స్టార్టప్స్ ఉన్నాయని చెప్పేసి నాకు సమాచారం ఉన్నదండి. మరి 400 కూడా సక్సెస్ అయితే అనేది మనం చెప్పలేము, ఎందుకంటే ఇందులో చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఇది ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ద్వారానే వారు. అంటే FDI కూడా ఉందా సార్ దాంట్లో? అది ఆ సమాచారం నా దగ్గర లేదండి. టోటల్లీ కంప్లీట్లీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటే ఇందులో ఉన్నది. అండ్ ఇప్పుడు ఆ ఇన్వెస్టర్ కూడా ఈరోజు చాలా సంతోషపడుతుండొచ్చు, ఎందుకంటే ఖచ్చితంగా $1 ట్రిలియన్ లెవెల్లో ఉన్న గ్లోబల్ బిజినెస్లో, ఎందుకంటే ఇప్పటిదాకా మన భారతదేశం ఒక రోల్ ఎంత ఉంది అంటే కేవలం 2% మాత్రమే మనం క్యాప్చర్ చేయగలుగుతున్నాం. అట్లే వేలాది కోట్ల రూపాయల డబ్బుని ఆర్జించే ఒక బిజినెస్ సెక్టర్లో, స్పేస్ సెక్టర్లో కేవలం 2% మనం తీసుకోగలుగుతా ఉన్నాం. ఎందుకు అంటే కేవలం ఇస్రో మీదే మనం పెట్టడం వల్ల. సో ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ కనుక వచ్చినట్లయితే ఆ గ్లోబల్ $1 బిలియన్ బిజినెస్లో ఉన్న ఆ అమౌంట్ని మనం తీసుకురాగలుగుతాం, మన దేశానికి మనము కాంట్రిబ్యూట్ చేయగలుగుతామండి. సో డెఫినెట్గా ఇది చాలా లేట్ అయిందని చెప్పుకోవచ్చు విశ్వవ్యాప్తంగా చూసినట్లయితే, బట్ బెటర్ దెన్ ద లేట్. సార్ అయితే ఇక్కడ ఒక వాదన వినిపిస్తుంది, ముఖ్యంగా ఈ అంతరిక్ష ప్రయాణంలో ఈ పరిశోధనలో ప్రైవేటీకరణ అయినట్టే కదా సార్. ఈరోజు బయటకు వచ్చింది, అవకాశాలు ఇచ్చాం. సో కొంతమంది వాదన ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది చాలా మంచి పరిణామం అని,
కొంతమంది ఏమో ముఖ్యంగా ఈరోజు కొన్ని టీవీల్లో కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా నడిచినాయి. ఇంటలెక్చువల్స్ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ పొజిషన్ చూసాం, ప్రైవేట్ స్కూల్స్ పొజిషన్ చూస్తున్నాం. అట్లా ఇంకా రాబోయే రోజుల్లో ఇస్రో ఒక గవర్నమెంట్ స్కూల్ అయిపోతుంది అన్న వాదనలు కూడా వినిపిస్తున్నారు. సో అసలు ఈ ప్రైవేట్ వ్యక్తులకి అవకాశం ఇవ్వడము, ఈ విషయాలు అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ దృష్టిలో? అంటే ఇక్కడ ఒక 3 నుంచి 4 అంశాలు చెప్పాలండి. మొట్టమొదటిగా అసలు ఇప్పటికే ఇస్రో లాంచ్ చేస్తున్న మిషన్స్లో ప్రైవేట్ సెక్టార్స్ ఒక సహయోగం అనేది ఉన్నది. ఎట్లా అంటే ఇప్పుడు ఇస్రోలో మీకు ఒక రాకెట్కి సంబంధించి తీసుకున్నట్లయితే అందులో ఎన్నో భాగాలు ఉంటాయి, ఎన్నో విడి భాగాలు ఉంటాయి, ఎన్నో ఇవి ఉంటాయి. ఇప్పటికీ గత 40-50 సంవత్సరాల నుంచి ఎన్నో కంపెనీస్ మన హైదరాబాద్లో ఉన్నాయి, కంపెనీస్ చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు గోగ్రేజ్ అనే కంపెనీ ఉన్నదండి. మన గోగ్రేజ్ అంటే ఏమనుకుంటాము, బీరువాలు లేదా రిఫ్రిజిరేటర్స్ లేకపోతే అనుకుంటాం. కానీ మీకు తెలుసా వాళ్ళు ఈ విక్రమ్ ఇంజన్ని తయారు చేస్తారు. వాళ్ళు ఎల్ఎన్టీ ఉంది, ఎల్ఎన్టీ కూడా విక్రమ్ ఇంజన్ తయారు చేస్తుంది. ఆ మాటకు వస్తే బాలనగర్లో ఉన్న ఎంటీఏఆర్లో నాకున్న సమాచారం ప్రకారంగా ఇప్పుడు క్రయోజనిక్ ఇంజన్ అనేది ఎన్నో కష్టాలు కుడితే కానీ మన భారతదేశానికి రాలేదు. అట్లాంటి క్రయోజనిక్ ఇంజన్ కూడా మన హైదరాబాద్ నగరంలో మనం చేస్తూ ఉన్నాం. అంటే ప్రైవేట్ కంపెనీస్ ఇప్పటిదాకా ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇవాళ ఏం జరిగింది అంటే మొట్టమొదటిసారిగా పూర్తిగా అంటే ఎక్కడ కూడా దానిలో ఇస్రో ఇన్వాల్వ్మెంట్ లేకుండానే, ఇస్రో ఒక డబ్బులు కూడా లేకుండానే ఒక ప్రైవేట్ సంస్థ సొంతంగా వాళ్ళ టెక్నాలజీతో వాళ్ళు తయారు చేసుకుని థింక్. ఇందులో గవర్నమెంట్కి సంబంధించిన డబ్బులు ఏమీ లేవు ఇందులో. కేవలం లాంచ్ అంటే ఇస్రో ఏమంటుంది అంటే ఎంతోమంది ఇవాళ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళ ఔత్సాహికులు కనుక ఉంటే వీరు నన్ను సంప్రదించినట్లయితే, ఎందుకంటే గత 2 దశాబ్దాలుగా ఇస్రో ఒక కార్యక్రమాన్ని దగ్గరుండి నేను చూస్తున్నాను, రాస్తున్నాను, మాట్లాడుతున్నానండి. అట్లాంటి ఎవరైనా ఆలోచన ఉంటే వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు. మేము కూడా ఉన్నాయి, ఎందుకంటే చాలామంది విద్యార్థులే స్టార్టప్స్ చేసిన వాళ్ళని చూస్తూ ఉన్నాను నేను. సో మీకు అట్లాంటి ఆసక్తికరంగా ఉంటే మీరు రావచ్చు. అయితే ఇస్రో ఏమంటుంది అంటే మా ఫెసిలిటీస్ వాడుకోండి, మీకు ఏం కావాలన్నా ఎంకరేజ్. ఈవెన్ ఒక మాట చెప్పాలంటేనండి, ఇస్రో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ కూడా ఒకటి ఏర్పరచుకున్నది. అంటే ఒకవేళ అవసరమైతే ఒక వెహికల్కి సంబంధించిన పూర్తి టెక్నాలజీని కూడా ట్రాన్స్ఫర్ చేద్దామనే ఒక ఉద్దేశంతో ఇస్రో ఉన్నది. సో దిస్ ఈజ్ నెంబర్ 1. అంటే ఆల్రెడీ ప్రైవేట్ కంపెనీస్ పెద్ద రోల్ ప్లే చేస్తున్నాయి, కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఇప్పటికే. కాకపోతే ఇప్పుడు పూర్తి స్థాయిలో చేయడానికి ముందుకు వస్తున్నాయి. రెండో అంశం, ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందో చూద్దామండి. ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుంది, అమెరికా నుంచి ఏదన్నా రాకెట్లు ఏదన్నా ఉపగ్రహానికి కక్షలో పెట్టాలన్నా, మనుషులని వ్యోమగాములని అంతరిక్షంలో తీసుకెళ్లాలన్నా అది ప్రైవేట్ కంపెనీలే చేస్తున్నాయి. అది ఎలా సాధ్యమైంది అంటే 2011లో నాసా ఏం చేసింది అంటే వాళ్ళకి సంబంధించిన స్పేస్ షటిల్స్ అన్నింటినీ రిటైర్ చేసింది. ఎందుకంటే మనం చూసాం కల్పన చావ్లా లాంటి వ్యోమగాములు కోల్పోయిన పరిస్థితి, ఇంకా ఎన్నెన్నో చూసినాం. అండ్ అదే కాకుండా ఒక స్పేస్ షటిల్ కనుక తీసుకున్నట్లయితే దాన్ని తయారు చేయడానికి 60,000 కోట్లు అవుతుందండి. దాన్ని మెయింటైన్ చేయడం ఒక విషయం, దాన్ని లాంచ్ చేయడం ఇంకో విషయం. కేవలం ఫ్రాక్షన్ ఆఫ్ ది కాస్ట్. ఇప్పుడు స్పేస్ ఎక్స్ ఏం చేస్తున్నది, చాలా ఒక 10% కాస్ట్లోనే, ఒక 600 కోట్లోనే వాళ్ళు మిషన్స్ని తయారు చేసుకొని తీసుకెళ్ళుకున్న పరిస్థితుల్లో ఉన్నది అది. అయితే అది ఎలా సాధ్యమైంది అమెరికాలో అంటే 2011లో వాళ్ళ లాంచ్ వెహికల్స్ని అంటే స్పేస్ షటిల్స్ని రిటైర్ చేసిన తర్వాత అక్కడ ఏం చేసిందంటే అమెరికన్ గవర్నమెంట్ మెల్లమెల్లంగా ప్రైవేట్ కంపెనీస్ని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టింది, వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. అయితే దానికి ఒక 10 సంవత్సరాలు, అంటే ఒక మాట చెప్పాలంటే కొద్దిగా సిగ్గుగా అనిపించవచ్చు, కానీ 10 సంవత్సరాలు ఏమైంది అంటే 2011 నుంచి 2021-22 వరకు కూడా అమెరికా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే రష్యా సహాయం తీసుకోవాల్సి వచ్చింది. వేరే వాళ్ళ సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి, ప్రైవేట్ కంపెనీ సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉండే అనమాట. అయితే ఆ 10 సంవత్సరాలు ఓపిక పట్టినందుకు, ఆ 10 సంవత్సరాలు పూర్తిగా ఈ ప్రైవేట్ రంగం మీద వాళ్ళు డబ్బులు చాలా పెద్ద లెవెల్లో డబ్బులు ఖర్చు పెట్టినందుకు ఏమైందంటే ఈరోజు స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీస్ వస్తూ ఉన్నాయి, బ్లూ ఆరిజిన్ లాంటి కంపెనీస్ వస్తూ ఉన్నాయి. సో ఇది అమెరికాలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మన ఒకసారి మన స్క్రీన్లో చూస్తే ఇది కొత్త విషయం ఏం కాదండి, ఇది విశ్వవ్యాప్తంగా జరుగుతున్న వ్యవహారమే. అంటే ప్రైవేట్ కంపెనీస్ ఈ అంతరిక్ష ప్రోగ్రాంలో రావడం అనేది ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ అయితే నేను ఇందాక మీకు స్పేస్ ఎక్స్ గురించి చెప్పాను. సో ఈ స్పేస్ ఎక్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇది మీకు స్పేస్ ఎక్స్ మీకు 2002లో ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి. సో 2006లో వాళ్ళకి యాక్చువల్గా మొదటి సక్సెస్. అంటే ఏమైందంటే ఎలాన్ మస్క్ కూడా అంటే ప్రైవేట్, అంటే ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే ప్రైవేట్ రంగాన్ని ఎంకరేజ్ చేయాలా వద్దా అనుకుంటే ప్రైవేట్ రంగాన్ని ఎంకరేజ్ చేస్తేనే మీకు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఏదైనా అంతరిక్ష ప్రోగ్రామ్ అని. సో ఇది మనం అమెరికాలో చూస్తున్నాం. ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తుంది, నాసా లాంచ్లు చేయట్లేదు. ఇప్పుడు మన దగ్గర ఏం జరుగుతుంది, ఇస్రో లాంచ్ చేస్తూ ఉన్నది దాన్ని. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండి.
సో మరి లాంచ్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేయాలి, పరిశోధన చేయాలి, కానీ లాంచ్ చేసే బాధ్యత వాళ్ళకి చెప్పాల్సిన, ఎందుకంటే ప్రైవేట్ కంపెనీస్ విశ్వవ్యాప్తంగా చేస్తున్నాయి, అమెరికాలో చేస్తున్నాయి, చైనాలో చేస్తున్నాయి. సో ఇక్కడ కూడా మనకు అలా చేసే వ్యవస్థ వస్తే ఇస్రో వాళ్ళు పూర్తిగా రీసెర్చ్ మీద ఫోకస్ చేయవచ్చు. అది అక్కడ అమెరికాలో కూడా పూర్తి నాసా రీసెర్చ్ మీద ఫోకస్ చేస్తుంది. లాంచ్లు ఆర్ పెద్ద మిషన్స్ మీదనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. లేదైతే మోస్ట్లీ స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీకి అప్పచెప్పేస్తున్నారు, వాళ్ళు డే టు డే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో ఒకసారి మనము విశ్వవ్యాప్తంగా ఉన్న పరిస్థితి మనం చూసినట్లయితే, ఇప్పుడు స్పేస్ ఎక్స్ ఏమైంది, 2002లో స్టార్ట్ అయిందండి. 2008లో వాళ్ళకి మొదటి సక్సెస్ వచ్చింది. అంటే వాళ్ళు ఎన్నో 6 సంవత్సరాలు కష్టపడితే కానీ. అయితే విచిత్రం ఏంటంటే వాళ్ళది వెహికల్ ఫాల్కాన్ 1 అనేది ఈరోజు వరల్డ్లో చాలా పేరున్న వెహికల్ అది. అయితే ఈ ఫాల్కాన్ 1 కూడా ఏమైందంటే మొదటి 3 లాంచెస్ ఫెయిల్యూర్ అయిపోయినాయి. ఏ లెవెల్లో ఫెయిల్యూర్ అయిపోయిందంటే ఆ రోజుల్లో నేను చూశాను కదా, ఇక ఏంద్రా వీడి పిచ్చా, ఇది లాంచెస్ అంటే చేస్తే ఓన్లీ ఇస్రో లాంటి ఆ సంస్థలు నాసా చేయాలి, కానీ ఈ ఉత్సాహికుడు ఏంటి వీడికి ఏంటి అని అనుకున్నాం. ఏ లెవెల్లోకి వచ్చింది అంటే మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి. ఈ వెంట ఇంటూ బ్యాంక్రప్సీ అన్నమాట. అంటే ఒకవేళ 4వ ఫాల్కాన్ 1 కనుక లాంచ్ ఫెయిల్ అయ్యి ఉంటే పూర్తిగా దివాలా తీసేసి కంపెనీ మూసుకోవాల్సిన పరిస్థితి అనమాట. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఫాల్కాన్ 1 ఒక వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ లాంచ్ వెహికల్గా మారింది. ఈరోజు వ్యోమగాములు అంతరిక్షంలో తీసుకెళ్లాలంటే ఫాల్కాన్ 1 సహాయమే తీసుకుంటా ఉన్నాం. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీస్ని మనం, అదే కాకుండా ఈ మధ్యకాలంలో అతను మనుషుల్ని మార్స్కి తీసుకెళ్దామనే ఒక ఉద్దేశంతో ఉన్నాడు. సో స్టార్షిప్స్ని ఎన్నో ఫెయిల్ అవుతున్నాయి. నాకేమనిపిస్తుంది అంటే ఫెయిల్ అవుతున్న వాళ్ళకి ఏమి చిమగరిసినట్టు, అంటే ఫెయిల్ అవుతుంది అంటే థామస్ అల్వా ఎడిసన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన చెప్తారు, ఆయనట 249 సార్లు ఫెయిల్ అయ్యాడంటాడు, బల్బు కనుక్కున్నాడు. అయితే ఎవరో అడిగారట, వాళ్ళ మిస్సెస్ కూడా అడిగితే ఏంది ఇన్నిసార్లు ఫెయిల్ అయినా వదిలేయవచ్చు కదా అని అంటే అతను ఏం చెప్పాడట, 942 సార్లు ఏమి చేస్తే బల్బు రాదు, 249 సార్లు మనం ఏది చేస్తే బల్బు తయారు కాదో నేను తెలుసుకోగలిగాను, 250 ప్రయోగంలో సక్సెస్ అయ్యింది. సో డెఫినెట్గా అయితే ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ సంస్థలకు 250 సార్లు ఫెయిల్ కదా, 250 సార్లు ప్రయత్నం చేసి, అంటే ఇప్పుడు బల్బు కావాలనుకోండి, ఆ ఫిలమెంట్ రావాలి, ఆ ప్లేస్మెంట్ రావాలి. 249 సార్లు ఏం చేశాడు ఆయన, సరిగా పెట్టలేదేమో, లేదా ఏదో మిస్ అయ్యిందేమో. ఏమేమి మిస్ కావద్దు, నెక్స్ట్ 250 కల్లా ఏం తెలుసుకున్నాడు అంటే ఏవేవి తప్పులు జరిగాయి, ఆ తప్పులన్నీ అధిగమిస్తేనే మనకు అవుతుంది అనేది నేర్చుకోగలిగాడు. సో అట్లాంటి అయితే ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ సంస్థ లాంటి ఇస్రోలో అలా అవకాశం ఉండదండి. మీరు అన్ని ప్రయోగాలు చేయాలంటే అంత డబ్బుని వెచ్చించరు. అంత డబ్బు వెచ్చించాలి అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఒక్క ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి, ఇక ప్రతిపక్షం మాట్లాడుతుంది, వాళ్ళు అందరూ వందలాది కోట్లు బ్రిడ్జ్లు డ్యాములు కట్టే దాంట్లో ఫెయిల్యూర్ అయితే ఎవడు పట్టించుకోడు. కానీ ఇస్రో శాస్త్రవేత్తలు ఒక్క లాంచ్ ఫెయిల్ అయిపోయినా కూడా అదే పెద్ద ఘోరాల్లో నేరం చేసినట్టుగా దాన్ని ప్రదర్శించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇకనైనా సరే ఇస్రో ఏం చేయాలి అంటే ఇలా ప్రైవేట్ కంపెనీస్ని కనుక చేసుకుంటే ఏమవుతుందంటే ప్రతి పరీక్ష ఒక అగ్ని పరీక్షలాగా తయారవుతుంది వాళ్ళకి. అసలు అట్లా ఉండదు. ప్రయోగం అనేది ఒకసారి ఫెయిల్ అవుతుంది, ఒకదాని సక్సెస్ అవుతుందండి. అయితే సక్సెస్ ఉన్నప్పుడంతా అందరు సంతోషించి జైలు కొట్టిన వారు 2 ఫెయిల్యూర్స్ కాగానే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇస్రోని తిడుతూ ఉన్నారు. సో ఇది ఇట్లాంటి క్రమం ఒకవేళ దూరం కావాలంటే కూడా మనకి ప్రైవేట్ సంస్థలకు మనం ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ అంటే ఇంతకుముందు చెప్తున్నారు కదా, ఎలాన్ మస్క్ ఆయన సుమారుగా 4 సంవత్సరాలు పట్టింది 3 ఫెయిల్యూర్లతోటి. అలా అంటే స్కై రూట్ ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసింది సార్? ఇప్పుడు మన స్కై రూట్ తీసుకున్నట్లయితే ఇది 2018 దీన్ని అఫీషియల్గా రిజిస్టర్ చేశారండి. అయితే ఇది వీళ్ళు 8 సంవత్సరాలు పట్టింది ఈ మొత్తం ఈ తయారు చేసుకోవడానికి అండ్ టెస్ట్ చేయడానికి. ఎందుకు పట్టింది అంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఫస్ట్ థింగ్ వీళ్ళకి ఎవరు ఎంకరేజ్ చేశారు, తీసుకోండి మీరు చేయండి అని చెప్పిన వారు లేరు ఎవరు. ఇప్పుడు అమెరికాలో ఏమైందంటే అట్లీస్ట్ 2006లో 40 కోట్ల రూపాయలు ఇచ్చింది నాసా. 40 కోట్ల గవర్నమెంట్ ఫండింగ్. అంటే గవర్నమెంట్ ఫండింగ్ అంటే ఓ బిజినెస్ ఇచ్చారు, మీరు చేసుకోండి అయ్యా, మేము ఈ రాకెట్లు ఉన్నాయి, ఈ శాటిలైట్ లాంచ్ చేసుకో అని ఎంకరేజ్ చేసింది. మన దగ్గర అట్లా ఉందా? అట్లా ఉందా? లేదు. అంటే ఇవన్నీ మార్పు రావాలి సార్. ఇట్లాంటి మార్పు జరిగి ఒకవేళ వీళ్ళు పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మన వాళ్ళు కూడా అద్భుతంగా చూస్తారు. మొదటి ప్రయోగంలోనే వాళ్ళు సక్సెస్ అయ్యారు. అంటే చూడండి, మనము అంటే మన దేశంలో చెప్పాను కదా, ఫెయిల్యూర్ ఈజ్ అ వెరీ బిగ్ సమస్య. ఇవాళ సక్సెస్ అయిందండి అంటే నిజంగా చెప్పాలంటే 8 సంవత్సరాలు కష్టపడి మొదటి లాంచ్లోనే వీరు సక్సెస్ కావడం అనేది అసలు నిజం చెప్పాలంటే ఇవాళ నేను చూశాను కదా, అక్కడంతా కూడా శ్రీహరికోటలో మనకి వాళ్ళంతా పెద్ద శాస్త్రవేత్తలు, ముగ్గురు ఫార్మర్ ఇస్రో చైర్మన్లు, పెద్ద మిషన్లు చేపట్టిన వారు అక్కడంతా కూడా ఉన్నారు. ఎక్కడ కూడా ఇవాళ ఫెయిల్ అవుతుంది అని అన్నట్టుగా అయితే కనబడనే లేదు. అర్థమైంది కదా. సో మొత్తానికి
ఈరోజు ఇది సక్సెస్ కావడం అయితే చాలా గొప్ప విషయము, చరిత్రలోనే రాసుకోవాల్సిన రోజు అని చెప్పుకోవాలి. అయితే ఇది ఇప్పుడు స్కై రూట్ ఒకటి మనం చూస్తున్నాం, ఇంకో కంపెనీ కూడా ఉన్నదండి, అగ్నికుల్ అని ఉన్నది. అగ్నికుల్ ఇది ఐఐటి మద్రాస్లో ఉన్న విద్యార్థులు. వీళ్ళు ఈ ఐఐటి ఉన్న మద్రాస్లో విద్యార్థులు, వీళ్ళు అగ్నిబాన్ వీళ్ళ రాకెట్ వీళ్ళు తయారు చేస్తున్నారు. అది కూడా ఇక నెక్స్ట్ వాళ్ళ లాంచ్లో మనం చూస్తాం. అయితే అగ్నికుల్కి సంబంధించిన ఆ పిల్లలు విద్యార్థులు అని చెప్పాలా, వాళ్ళని నేను 2022లో ఆ సమయంలో అనుకుంటాను, నేను 2018 సపోజ్ స్పేస్ ఎక్స్పో జరుగుతుందండి ఎవ్రీ ఇయర్, మనకి బెంగళూరు స్పేస్ ఎక్స్పో జరుగుతుంది. అక్కడ ఒక చిన్న స్టాల్లో నిలబడి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. నేను అక్కడ నుంచి కొన్ని బ్రోచర్స్ తీసుకొచ్చి ఇక్కడ కొంతమంది షేర్ చేస్తే నవ్వుకున్నారు, ఇది ఎప్పుడు అవుతుందండి, ఇవన్నీ ఉట్టి మాటలు, వీడు చూడు ఎన్ని కిలోమీటర్లు ఎన్ని చేస్తాడట అని నవ్వుకున్న వాళ్ళకి మీరు తప్పు అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు పిల్లలు. సో డెఫినెట్గా ఈ 2 కంపెనీస్ ఇప్పుడు ఉన్నాయి. అదే కాకుండా ఇంకా చాలా కంపెనీస్ కూడా ఇందులో వస్తున్నాయండి. ఇంకోటి పిక్సెల్ అనే ఒక కంపెనీ ఉంది, వాళ్ళైతే ఏకంగా ఉపగ్రహాలు వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. సో ఉపగ్రహాల ద్వారా అత్యాధునికమైన థింగ్స్ కూడా వారు పరిశోధిస్తున్నారు. అయితే పరిస్థితి ఎలా ఉందంటే, ఒకటి రాకెట్ ల్యాబ్ అనే ఒక కంపెనీ ఉందండి, అది అమెరికాకి సంబంధించిన కంపెనీ. సో ఇది 2006లో వాళ్ళు స్థాపించారు. వీళ్ళు మొదటి లాంచ్ 2018లో చేశారు. ఆ కంపెనీ ఎక్కడ ఉంది, అది ఎక్కడిది కంపెనీ, అమెరికాది. అయితే ఇక్కడ యాక్చువల్గా ఏమైందంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కి వాళ్ళకు సొంత స్పేస్ ఏజెన్సీ కానీ అట్లాంటి ఫెసిలిటీస్ ఏమీ లేవు వాళ్ళకి, ఇప్పుడిప్పుడే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో అమెరికాలో ఉన్న కంపెనీ న్యూజిలాండ్కి వెళ్ళి అక్కడ ఒక టెంపరీ స్పేస్ లాంచ్ సిస్టమ్ని తయారు చేసుకొని అక్కడి నుంచి వాళ్ళ రాకెట్ని, వాళ్ళది ఎలక్ట్రాన్ రాకెట్ అంటారు దాన్ని, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని కక్షలో పెట్టారు. కంపెనీ ఎక్కడిది, అమెరికాది. ప్లేస్ ఎక్కడి నుంచి పంపించారు, న్యూజిలాండ్ నుంచి పంపించారు. సో ఇట్లా చాలా కంపెనీస్ వస్తున్నాయి. అయితే ఇదే పరిస్థితుల్లో మనము చైనాలో ఏం జరుగుతుంది కూడా మనం చూడాలి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే చైనా తెలుసు మీకు, ఒక కమ్యూనిస్ట్ కంట్రీ అది. సో అక్కడ ఏది చేసినా స్టేటే చేయాలని ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఈ మధ్యకాలంలో చాలా ప్రైవేట్ కంపెనీస్ అక్కడ కూడా వస్తున్నాయి. అవి ఎట్లా చేస్తున్నాయి అంటే ఐస్పేస్ అని కానీ, సిఎస్ స్పేస్ అని కానీ, లేకపోతే స్పేస్ పయనీర్ అని చెప్పేసి ఇట్లా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు కూడా చాలా పెద్ద లెవెల్లో లాంచెస్ చేస్తూ ఉన్నారు, రాకెట్స్ని ఉపగ్రహాన్ని కక్షలో పెడతా ఉన్నారు. సో ఇప్పుడు అమెరికాలో ఉన్న ప్రైవేట్ కంపెనీస్ చేయవచ్చు, చైనాలో ఉన్న కంపెనీస్ చేయవచ్చు, మరి భారతదేశంలో ఎందుకు ప్రైవేట్ కంపెనీస్ చేయకూడదండి? ఇది ఒకసారి మనం ఆలోచించాలి. సో గ్లోబల్ లెవెల్లో ఈ మార్పు అనేది జరుగుతుంది. ఎందుకు జరగాలి, ప్రైవేట్ కంపెనీస్ మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి అంటే, ఎందుకంటే ఈ ఒక స్పేస్ రంగం, స్పేస్ సెక్టర్ అనేది ఎవర్ ఎవాల్వింగ్, ఇది ఎవర్ డైనమిక్. సో ఇందులో ఏంటంటే మోస్ట్లీ మార్కెట్ డ్రివెన్ అని కూడా చెప్పాలి. అంటే మార్కెట్లో ఉన్న అవసరాలను బట్టి మన లాంచెస్ని కానీ మన సిస్టమ్స్ని మార్చుకోవాలి. అయితే ఆ పని ప్రైవేట్ కంపెనీస్ చేస్తే బాగుంటుంది, కానీ ఇస్రో లాంటి సంస్థలు ఏం చేయాలి అంటే వాళ్ళు పూర్తిగా రీసెర్చ్ మీద చేయాలి. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు జర డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఇస్రో ఫెయిల్యూర్ని ఒక మొత్తం సిస్టమే ఫెయిల్యూర్, మొత్తం దేశమే ఫెయిల్యూర్ కింద పరిగణించే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకవేళ ఈ లాంచింగ్ ఆస్పెక్ట్స్ని అంతా కూడా కనుక మనం ఒకవేళ ప్రైవేట్ కంపెనీస్కి అప్పచెప్తే దానివల్ల ఏమవుతుంది, దేశానికి డబ్బులు వస్తాయి, అండ్ వీళ్ళు కూడా ఒక కంపెనీస్ అవసరాన్ని తీర్చుకుంటే ఒకవేళ ఫెయిల్యూర్ అయినా కూడా అది ప్రైవేట్ కంపెనీస్కి ఒక ఫెయిల్యూర్ కిందగానే ఉంటుంది. కానీ ఇస్రో శాస్త్రవేత్తలు ఫెయిల్ అయిపోయినట్టుగా అది ఎక్కడ రాదు. దాని మీద పెద్ద ఎత్తున మళ్ళీ పరిశోధన చేసి ఏం జరిగిందని తెలుసుకోలేకపోతే పుణ్యకాలం అంతా పోతూ ఉంది. సో డెఫినెట్గా ఇంకోటి ఏంటంటే మన నంబర్ ఆఫ్ శాటిలైట్స్ని లాంచ్ చేయడం కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే చిన్న సైజులో లాంచ్ వెహికల్ ఉంటుంది, చిన్న రాకెట్స్ ఉన్నాయి, చిన్న శాటిలైట్స్ ఉన్నాయి. కాబట్టి తక్కువ సమయంలోనే ఎక్కువ లాంచ్లు చేసే పరిస్థితి ఉంటుంది. ఇంకో మాట చెప్పాలంటే ఇక్కడ భారత ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు యాక్చువల్గా పెద్ద లాంచ్ వెహికల్స్కి పిఎస్ఎల్ఓ, జిఎస్ఎల్ఓకి శ్రీ ఎయిర్పోర్ట్ నుంచి మనం ఇస్తున్నాం. ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ కోసం ఏంటంటే కులశేఖరపట్నం అని చెప్పేసి మీకు తూటుకుడి జిల్లా తమిళనాడులో ఉంటుంది. సో అక్కడ ఒక స్పేస్ పోర్ట్ని, అంటే ఇప్పుడు మనము హైదరాబాద్ నుండి ఢిల్లీ పోవాలంటే ట్రైన్లో పోవచ్చు, బస్సులో పోవచ్చు, ఎయిర్పోర్ట్ నుంచి ఏరోప్లేన్లో పోతాం కదా, దాన్ని ఎయిర్పోర్ట్ అంటాం, ఏరోప్లేన్స్ నుంచి. అట్లనే అంతరిక్షంలోకి ఏదైనా పంపాలంటే అది స్పేస్ పోర్ట్ అంటాం. సో ఇప్పటిదాకా మన భారతదేశంలో ఉన్న ఏకైక స్పేస్ పోర్ట్ ఏంటి, శ్రీహరికోట. సో ఇప్పుడు రెండో స్పేస్ పోర్టు మీకు తూటుకుడి, ఇక్కడ కులశేఖరపట్నం, దాని మీద అక్కడ ల్యాండ్ ఎక్వైర్ అయింది. లాస్ట్ 2 years క్రితం అనుకుంటా ప్రధానమంత్రి గారు భూమి పూజ కూడా చేశారు. సో వెరీ సూన్ అంటే అక్కడ పూర్తిగా ఇస్రోకి సంబంధించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV కానీ, లేకపోతే స్కై రూట్కి సంబంధించిన విక్రమ్ కానీ, లేదా అగ్నికుల్కి సంబంధించిన అగ్నిబాన్ కానీ, అవన్నీ కూడా రాకెట్స్ని లాంచ్ చేసేసేసి మన దేశం శాటిలైట్స్ అయితే మన దేశం శాటిలైట్, లేకపోతే విశ్వవ్యాప్తంగా ఉన్న మన కస్టమర్స్ వాళ్ళ ఉపగ్రహాలను కూడా కక్షలో పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. సార్ ఇక్కడ ఇంకొక చిన్న ప్రశ్న, ఈ రీయూజ్డ్ లాంచింగ్ వెహికల్స్ ముఖ్యంగా మీరు ఇంతకుముందు అన్నటువంటి ఎలాన్ మస్క్ అది కానీ ఇవన్నీ కూడా వాళ్ళే రీయూజ్డ్ అవుతాయని, సో మన దగ్గర ఆ రీయూజ్డ్ టెక్నాలజీ వచ్చిందా, ఎంతవరకు వచ్చింది సార్? సో అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అనేది ఇప్పుడు మనం యాక్చువల్గా ఏం చేస్తున్నాం, ఇందాక మన డిస్కషన్ మొదట్లో నేనేం చెప్పానంటే
దగ్గర దగ్గరగా 3,20,000 కిలోల బరువు ఉంటుంది. మన ఇస్రో యాక్చువల్గా తీసుకున్నట్లయితే పిఎస్ఎల్ తీసుకుంటే 4 స్టేజ్లు, జిఎస్ఎల్వి 3 స్టేజ్లు ఉంటుందండి. అది 4 స్టేజ్లో ఏ స్టేజ్ కూడా మనం రికవర్ చేయలేము. ఆ 3,20,000 కిలోలు కూడా పోయినట్టే లెక్క. అంటే ఇది ప్రతిసారి దీన్ని తయారు చేసుకోవాలి మనం. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే విశ్వవ్యాప్తంగా అంటే ఎలాన్ మస్క్ అందులో అతను ఎక్కడ గొప్పతనం సాధించాడు అంటే ఒక్కసారి ఒక స్టేజ్ని మళ్ళీ అంటే ఫైనల్ ఉన్న వన్ ఆఫ్ ది స్టేజెస్ని వాళ్ళు మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక లాంచ్కి వినియోగించుకోవచ్చు, మళ్ళీ అదే దాన్ని మళ్ళీ ఇంకో ఎందుకంటే అది వెళ్తుంది మళ్ళీ తిరిగి ఎలా అయితే వెళ్ళిందో అలా వచ్చేసి ప్రశాంతంగా కూర్చుంటుంది. అంటే దాన్ని మళ్ళీ ఆ లాంచ్ వెహికల్ మళ్ళీ వాడుకోవచ్చు. సో ఈ టెక్నాలజీ అనేది అమెరికా దగ్గర ఉన్నది, అంటే స్పేస్ ఎక్స్ దగ్గర ఉన్నది. ఈవెన్ చైనాలో కూడా ఇటీవల నాకు సమాచారం వచ్చింది వాళ్ళు కూడా చేశారని. ఈవెన్ మన భారతదేశం కూడా అతి తొందరలో రీయూజబుల్ లాంచ్ వెహికల్ తీసుకొచ్చే పరిస్థితిలో ఉన్నామండి. అంటే ఇది ఒక స్టేజ్కి వెళ్ళి అంతరిక్షం ఆ కక్ష దాటిన తర్వాత శాటిలైట్ అటు వెళ్ళిపోద్ది, వెహికల్ వెనక్కి వచ్చేస్తుంది. అట్లా కాదు, అందులో ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది ఎలాంగ్ సంబంధించిన వెహికల్ 2 స్టేజ్ టు ఆర్బిట్ అనమాట. ఓకే, 2 స్టేజ్లు ఉంటుంది. అందులో ఏంటంటే ఒక స్టేజ్ అంటే మొదటి స్టేజ్ ఇంధనం మండిస్తుంది. అంటే ఇప్పుడు ఇవాళ ఏం జరిగింది తీసుకుందాం. ఇవాళ ఏం జరిగింది మొత్తం 4 స్టేజ్లు ఉండే. ఫస్ట్ స్టేజ్ 1.5 నిమిషం, రెండో స్టేజ్ 1.5 నిమిషం, థర్డ్ స్టేజ్ 1.5 నిమిషం వరకు దానిలో ఉన్న ఇంధనాన్ని రాకెట్ మండించి ఆ స్టేజ్ విడిపోయి సముద్రంలో పడిపోయింది. ఓకే, ఫైనల్గా 4వ స్టేజ్ అంతరిక్షం దాకా వెళ్ళిపోయిన తర్వాత 6 నిమిషాల పాటు ప్రయాణం చేసిన తర్వాత కక్షలోకి ఉపగ్రహాలు పెట్టేసేసి అది వెళ్ళిపోయింది. అదే అమెరికాలో ఏం జరుగుతుంది అంటే 2 స్టేజ్లో అంటే ఈ స్పేస్కి సంబంధించిన వెహికల్ తీసుకుంటే 2 స్టేజ్లోనే ఉపగ్రహాన్ని కక్షలో పెడుతుంది. అయితే ఇందులో ఏమవుతుందంటే మొదటి స్టేజ్ ఏదైతే ఉందో అది కూడా ఏంటంటే నిర్ణీతమైన డిస్టెన్స్ దాకా తను ఇంధనాన్ని మండించుకుంటూ వెహికల్ తీసుకెళ్ళిపోతుంది. సో ఒక్కసారి ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత విడిపోతుంది కదా, విడిపోయి సముద్రంలో పడిపోయేది. ఇంతకుముందు అయితే విడిపోయి మళ్ళీ ఉపయోగం ఉండేది లేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మొదటి స్టేజ్ వచ్చేసి ఎలా అయితే వెళ్ళిందో అలానే తిరిగి వచ్చేసేసి మళ్ళీ లాంచ్ ప్యాడ్లో కూర్చుంటుంది. ఆ రెండో స్టేజ్ ఏమో అలానే తన ప్రయాణం కొనసాగించి అంతరిక్షంలో వెళ్ళిపోయి ఉపగ్రహాన్ని పెడుతుంది. సో ఇదే అనమాట. సో కొంత సేవ్ చేయగలుగుతాం, 50% సేవ్ చేయాలి, చాలా వరకు సేవ్ అవుతుందండి. అట్లా మీకు మళ్ళీ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి స్కై రూట్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటే ఈ విక్రమ్ వెహికల్ ఎట్లా అంటేనండి, వీళ్ళు ఇప్పుడు మన పిఎస్ఎల్వి యాక్చువల్గా ఏంటంటే చాలా డిఫరెంట్ మెటీరియల్తో, చాలా హెవీ మెటీరియల్తో మనం తయారు చేస్తాము, చాలా దృఢంగానే ఉంటుంది. అయితే దానికన్నా 5 రెట్లు తక్కువ వెయిట్ కలిగి ఉండి, కాంపోజిట్ మెటీరియల్ అంటారు అనమాట, తక్కువ వెయిట్ కలిగి ఉండి ఇంకా స్ట్రాంగ్గా ఉండడం దీని యొక్క గొప్పతనం. అంటే మనం 3D విక్రమ్ 1లో ఉన్న దాని యొక్క తయారీ, ఆ రాకెట్ తయారీలో పిఎస్ఎల్తో పోలిస్తే పిఎస్ఎల్వి ఏంటంటే చాలా హెవీ మెటీరియల్తో మనం చేస్తాం, చాలా భారీ అది. కానీ ఇది ఏంటంటే కాంపోజిట్ మెటీరియల్. కాంపోజిట్ మెటీరియల్ ఎట్లాంటి మెటీరియల్ అంటే అది కూడా చాలా 5 రెట్లు తక్కువ వెయిట్ అయినప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. సో ఆ రకమైన వ్యవస్థ కూడా ఇందులో ఉండడం గొప్ప విషయమే. సార్, ఇంతకుముందు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక 4-5 కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో అన్నారు. సో ప్రపంచం వ్యాప్తంగా మనం కనుక చెక్ చేసుకుంటే ఇటు చైనాతో కానీ, రష్యా కానీ, అమెరికా కానీ, సో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఈ లాంచ్ ప్యాడ్లు ప్రైవేటీకరణ చేయడంలో అంటే ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, మనం ఎక్కడ ఉన్నాం, ఏ స్టేజ్లో ఉన్నాం? యాక్చువల్గా అంటే ఇప్పుడు మన దగ్గర అంటే చాలా రెసిస్టెన్స్ వచ్చింది. అంటే ఇస్రో అనేది ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు అంటే ఒక మాతృ సంస్థగా తీసుకుంటారండి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏ రకమైన సమస్యలు వస్తున్నాయి. యాక్చువల్గా అనుకున్న స్థాయిలో ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్న మార్పులు చూసుకున్నట్లయితే మనం కొద్దిగా వెనకబడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అంటే డాక్టర్ కలాం గారి మాట విననందుకు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఈ పార్టీకి ఈ సంవత్సరం వరకు మనం చంద్రమండలం మీదికి నడవాలండి. 2023లో మనము అంటే 2008లో చంద్రయాన్ 1లో ఉన్న మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అక్కడ దిగిన తర్వాత కలాం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ 15 yearsలో ఆయన చెప్పాడు ఇస్రో చైర్మన్ గారు ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలంటే అని చెప్పుకుంటూ, సో దాట్ అవర్ ఇండియన్ స్టూడెంట్ షుడ్ వాక్ ఆన్ ద మూన్, వాక్ ఆన్ ద మార్స్ అని చెప్పి, అంటే అంత కేపబిలిటీ మనకు ఉన్నది అనేది ఆ రోజులోనే గుర్తించాడు ఆయన. కానీ ఎక్కడో చోట ఏమైందంటే కొన్ని కారణాల వల్ల వెనకబడిపోతున్న పరిస్థితి మనం ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫెసిలిటీస్ అనేవి అంటే అక్కడ ఏమైపోతుంది, ఒక ఫెయిల్యూర్ కాగానే ఆగిపోవడము, ఒకటి కాగానే మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల దాకా దాని గురించి పట్టించుకోకపోవడము, ఇంకోటి ప్రయారిటీస్ కూడా మారిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవైపు దేశానికి కావాల్సిన ఉపగ్రహాలు ఎన్నో పంపాల్సిన పరిస్థితి ఉంటే సడన్గా ఏం చేస్తున్నామంటే మనం చంద్రయాన్ 2 చేయాలా, చంద్రయాన్ 2లో ఫెయిల్ అయిపోయినాం, మనం మిస్ అయిపోయింది కాబట్టి వేరే పనులు చేసేదే లేదు, చంద్రయాన్ 3 చేద్దాం, గగన్యాన్ చేద్దాం, అది చేద్దాం అంటే అది ఓకే. కానీ ఫస్ట్ మన దేశ అవసరాలు
అవసరాలు ముందు ముందు అవసరం కదా. సో ఇది ఈ ఆస్పెక్ట్లో మనం ఇప్పుడు అవసరాలు తీరాలంటే ఇప్పుడు మనం లాంచ్ చేస్తున్నటువంటి ఈ శాటిలైట్స్ మన అవసరాలకున్న శాటిలైట్స్ ఆ డిఫరెన్స్ ఎంత ఉంది సార్? అవునండి. ఇప్పుడు నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటేనండి ఒక 58 ఉపగ్రహాలు ప్రస్తుతం కక్షలో ఉన్నాయి. అయితే ఈ యొక్క సంఖ్య డబల్ చేయాలని చెప్పేసి 2018లోనే భారత ప్రభుత్వం గుర్తించింది. అంటే ఇది ఇక్కడ మనకు ఒక రకంగా బడ్జెట్ అనేది ఒక ఆస్పెక్ట్ మనకు వస్తుంది, మనకి దృష్టిలోకి వస్తుంది. సో 2018లో మనం ఎప్పుడైతే మన భారతదేశం మనకున్న ఉపగ్రహాల కంటే పెంచుకోవాలని అనుకున్నారు కదా, అప్పుడు ఏం చేశారు అంటే ఒక 30 పిఎస్ఎల్వీలు ఒక 10 జిఎస్ఎల్వీలు శాంక్షన్ చేసింది అనమాట అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 50 ఉపగ్రహాలు కావాలనుకోండి, సంవత్సరానికి 12 లాంచ్ చేసినా కూడా మనకు 3 సంవత్సరాలు పడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం అతి కష్టంగా 8 చేయగలుగుతున్నాం, సంవత్సరంలో 8 లాంచ్లు చేయగలుగుతున్నాం. సో ఈ సంఖ్య పెరగాలి. అయితే ఇప్పుడు దీని కొరకు నేను చెప్పాను మీకు 30 పిఎస్ఎల్ 10 జిఎస్ఎల్ ఇచ్చారు కదా, దీనికి భారత ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ ఎంత అంటే 10,500 కోట్లు. కానీ ఒకవైపు మీరు నాసా చూడండి, నాసా చూస్తే వాళ్ళు సూర్యుని మీద పరిశోధన చేయడానికి ఒక మిషన్ సోలార్ పార్కర్ ప్రోబ్ అని ఒక మిషన్ ఉంది. దానికి సన్ మీద పరిశోధన చేయడానికి వాళ్ళు పెట్టిన ఖర్చు ఒకటే మిషన్కి 11,000 కోట్లు పెట్టారు, ఒక మిషన్కి. మనమేమో 3-4 సంవత్సరాల పాటు జరగాల్సిన ప్రస్థానంలో ఉన్న మన ఉపగ్రహాలను పంపించడానికి కావాల్సిన 30 పిఎస్ఎల్ 10 జిఎస్ఎల్కి మనం ఇచ్చిన డబ్బు ఏమో 10,500 కోట్లు. సో డెఫినెట్గా ఒకవేళ ప్రైవేట్ రంగం కనుక ఇందులోకి ఇన్వాల్వ్ అయితే ఏం జరుగుతుంది అంటేనండి, ఎక్కువ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఎందుకంటే లాభాలు సాధిస్తాం కదా. అదే కాకుండా రీసెంట్గా ఇప్పుడైతే వరల్డ్ వైడ్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఎలాన్ మస్క్ సంబంధించిన స్టార్లింక్ కంపెనీ ఎన్నో ఉపగ్రహాలు ఉన్నాయి, దాంతో ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తున్నారు. అదే కాకుండా యుక్రెయిన్ యుద్ధంలో ఎలాన్ మస్క్ రోల్ చాలా పెద్దగా ఉంది, ఎందుకంటే ఇంటర్నెట్ యాక్సెస్ ద్వారా చాలా విషయాలు ఎక్కడిదప్పుడు. అయితే ఇప్పుడు రిలయన్స్ కంపెనీ కూడా 1600 ఉపగ్రహాలని కక్షలో పెట్టాలనుకుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ 1600 ఉపగ్రహాలన్నీ ఇస్రోకి అప్పచెప్పామనుకో, మరి మీరు చేసే రీసెర్చ్ ఎప్పుడు చేస్తారు? మీరు గగన్యాన్ మిషన్ చేయాలి, మీరు భారత అంతరిక్ష స్టేషన్ చేయాలి. సార్ ఇస్రో మీద మనం ఎంత పెద్ద బాధ్యత పెడుతున్నామంటే, ఒకవైపు మన దేశాన్ని రక్షించే డిఫెన్స్ ఫోర్సెస్కి కావాల్సిన ఉపగ్రహాలు ఇస్రో మీద పెడతా ఉన్నాం, ఎప్పటికప్పుడు వీళ్ళని టెర్రరిస్టుల మీద నిఘా పెట్టే కార్యక్రమాన్ని మన ఉపగ్రహాలు చెప్తా ఉన్నాం, రైతులకు ఆలోచిస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం, ఎన్నెన్ని చెప్తారండి. కాబట్టి ఇస్రో ఒక పర్గటివ్ ఎట్లా ఉండాలంటే, దేశాభివృద్ధికి కావాల్సిన ఏవైతే విషయాలు ఉంటాయో వాటి మీద పూర్తిగా ఫోకస్ చేసి ఆ రీసెర్చ్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం వాళ్ళు చేస్తే మిగతా పనులన్నీ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్కి సంబంధించిన 1600 ఉపగ్రహాలు ఉన్నాయి. డెఫినెట్గా నాకు తెలిసి రేపు ఈ విక్రమ్ అగ్నికులకే ఆ బిజినెస్ రావచ్చు. ఇప్పుడు అది అట్లాంటి కంపెనీస్ లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటంటేనండి, ఈ మధ్యకాలంలో మన ఇస్రో లాంచ్ వెహికల్ అవైలబుల్ లేదని చెప్పి మనము మన దేశంలో ఉన్న కంపెనీస్ ఎలాన్ మస్క్ దగ్గరికి వెళ్ళి స్పేస్ ఎక్స్కి వెళ్ళి లాంచ్ చేసుకున్నారు, ఉపయోగించుకోవాల్సి వచ్చింది. కాబట్టి డెఫినెట్గా ఈ విక్రమ్ 1 సక్సెస్ అనేది డెఫినెట్గా చాలా స్ఫూర్తిని ఇవ్వబోతుందండి. ఇంకా కంపెనీస్ వస్తాయి, రావాలి కూడా, వస్తే డెఫినెట్గా బెటర్ అవుతుంది. అయితే ఇందులో ఒక అంశం ఉంటుంది, ఏమన్నా రహస్యాలు బయట తెలిసిపోతాయా? ఇప్పుడు ఏమి రహస్యం ఏమీ లేదండి, ఈ రోజులలో అన్ని రహస్యాలు ఓపెనే ఉన్నాయి. ఎందుకంటే ఇవేవి బ్రహ్మ విద్యలు కాదు, ఈరోజు అన్ని విషయాలు అందరూ తెలుసుకోగలుగుతున్నారు. కాకపోతే రానిది ఏమిటి అంటే ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ వస్తుందండి. నాలెడ్జ్ ఉన్న వ్యక్తి దొరుకుతాడు, మీకు పెద్ద నాలెడ్జ్ ఎక్కువ చదువుకున్నవాడు దొరుకుతాడు, కానీ ఎక్స్పీరియన్స్ కావాలి కదా. అయితే అట్లాంటి విలువైన ఎక్స్పీరియన్స్ ఉన్న శాస్త్రవేత్తలు ఇస్రో సంస్థలో ఉన్నారు. సో వారి యొక్క ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సార్ ఇటీవల ఒక వార్త ఒకటి బాగా హల్చల్ చేస్తుంది, గత 2 రోజుల నుంచి కూడా అదే వార్త నడుస్తుంది. ఏంటంటే చాలామంది ఇస్రో శాస్త్రవేత్తలు రాజీనామా చేస్తున్నారని. అయితే ఇక్కడ మీరు ఇప్పుడు చెప్పిన విషయాలు కొంచెం ఎక్కడో కలుస్తున్నాయి. ఏంటంటే బడ్జెట్, మొన్న ప్రధానమంత్రి గారేమో ఒక హాలీవుడ్ సినిమా తీసేంత బడ్జెట్లో మేము చంద్రుడి దగ్గరికి ఒక శాటిలైట్ పంపిస్తామన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో మీరు ఇందాక కూడా అంటున్నారు 10,500 కోట్లు ఒక 3-4 సంవత్సరాల సరిపడా శాటిలైట్స్కి. అదే అమెరికా చూస్తే ఒక్క మిషన్ కోసమే 11,500 కోట్లు. సో ఈ బడ్జెట్ యొక్క ఒత్తిడి ఏమైనా పడి ఈ సైంటిస్ట్ అందరూ బయటికి వెళ్ళిపోతున్నారా, బయటే బాగుంది అనేది? సో అసలు ఎందుకు జరుగుతుంది సైంటిస్టులు రాజీనామా? అవునండి, చాలా బాధాకరమైన విషయమే. గత 2-3 రోజుల నుంచి దేశవ్యాప్త ప్రజలందరూ కూడా మీడియాలో కూడా బాగా ఫోకస్ అయింది, ఇస్రో శాస్త్రవేత్తలు రిజైన్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి శాస్త్రవేత్తలు, చంద్రయాన్ 3లో ఉన్న శాస్త్రవేత్త, గగన్యాన్లో ఉన్న శాస్త్రవేత్తలు, వీళ్ళందరూ కూడా డైరెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా రిజైన్ చేస్తున్నారనే విషయము మనకి వార్తల్లో వస్తుంది.
అయితే చాలా వరకు నేను చూస్తున్న వీడియోస్‌లో, స్టోరీస్‌లో చూస్తుందేంటంటే, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఇది ఆర్థికమైన విషయము అనంటే, వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహం ఇవ్వట్లేదు, డ జీతాలు ఇవ్వట్లేదు. ఒక గవర్నమెంట్ సెక్టర్ కాబట్టి, పని చేసిన వాడికి, చేయని వాడికి ఒకలాగా ఉన్నదని రకరకాల వాదనలు వస్తూనే ఉన్నాయండి. అయితే ఒక మాట నేను దాంతో ఏకీభవించనండి. బహుశా అది అది అంటే వీళ్ళేదో లాభాలు అంటే అది కాకుండా ఇంకో మాట ఏమంటున్నారంటే, ప్రైవేట్ కంపెనీస్‌ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి, ఎట్లా అయితే గవర్నమెంట్ స్కూల్స్ వస్తే ప్రైవేట్ స్కూల్స్ వస్తే గవర్నమెంట్ స్కూల్ అని మూతపడిపోతున్నాయో, అందరూ ప్రైవేట్ స్కూల్‌లోకి పోతున్నారు గదా! టీచర్లు గూడా పోతున్నారు గదా! అన్నట్టుగా ఏదో వాదన కొంతమంది చెప్తా ఉన్నారు. సో, అది కంప్లీట్‌గా వాస్తవము. యెస్. ఇస్రోలో కొన్ని సమస్యలు అంటే బడ్జెట్ అనేది మనం ఖచ్చితంగా ఒక పెద్ద సమస్యనేనండి. ఎందుకంటే మీరు అమెరికా మనం తీసుకున్నట్లయితే వాళ్ళు తొలినాళ్లలో వాళ్ళు ఆహ్, ఆహ్, మనిషిని అంతరిక్షంలో పంపాలనుకున్నా గానీ చంద్రమండలం వెళ్దాం అనుకున్నప్పుడు ఆ రోజుల్లోనే లక్షల కోట్ల డాలర్ల డబ్బుని వాళ్ళు వెచ్చించారండి. అంటే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే డబ్బుని నీళ్ళలాగా ఖర్చు పెట్టారు వారు. అంటే దానికి ఉద్దేశ్యం ఏంటి? అమెరికా మీద పై చేయి చూపించుకుందామని. ఓకే. అంటే నాకున్న అంటే ఈ రోజుల్లో దాన్ని గనుక మనం కన్వర్ట్ చేసి చూస్తే వాళ్ళు పెట్టిన డబ్బులు సుమారుగా 24,00,00,000 కోట్ల ఖర్చు పెట్టారు వాళ్ళు ఆ రోజుల్లోనే. సో, ఆ రోజుల్లోనే ఖర్చు పెట్టారు. పెట్టడం వల్ల ఏమైంది అక్కడ ఏంటంటే మీకు దగ్గర దగ్గరగా 10,000 చిన్న, పెద్ద ప్రైవేట్ కంపెనీస్ వచ్చాయి. మెటీరియల్స్, ఇన్‌స్ట్రుమెంట్స్ తయారు చేశారు. దగ్గర దగ్గర 4,000 శాస్త్రవేత్తలు, విశ్వవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు పనిచేశారు. సో, దీనివల్ల ఒక టెక్నాలజికల్ రెవల్యూషన్ తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు మన దగ్గర ఏం జరుగుతుంది అంటే, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా అవగాహనలోకి తీసుకోకుండా అంటే ఇప్పుడు చైనాలో ఏం జరుగుతుంది, అమెరికాలో ఏం జరిగిందనే విషయాన్ని పరిగణలో తీసుకుంటూ కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు. ఇంటలెక్చువల్స్ చెప్తా ఉన్నారు. అయితే ఒక మాట మీ ద్వారా చెప్పదలుచుకుంది ఒకటే, వీళ్ళేమి డబ్బు వ్యామోహంతో మన శాస్త్రవేత్తలు ఏమి వదిలేయట్లేదండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒకటి పెట్టాల్సిన స్థాయిలో బడ్జెట్‌ని శాంక్షన్ చేయకపోవడం. అనౌన్స్‌మెంట్లు అయితే పెద్ద పెద్దగా అనౌన్స్‌మెంట్లు చేస్తా ఉన్నారు. అంటే అన్ని ప్రభుత్వాలు అంటే కేవలం బీజేపీ అని కాదు. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ఇంకా సిట్యుయేషన్ జర బెటర్ ఉంది. ఇంతకుముందు వాళ్ళు చెప్పడానికే అన్ని అనౌన్స్‌మెంట్స్ చేస్తా ఉన్నారు కానీ, దానికి కావాల్సిన బడ్జెటరీ అలొకేషన్స్ ఉండాలి గదా! ఆ బడ్జెటరీ అలొకేషన్ వచ్చేవరకి అంటే అనుకుంటున్నారేమో, అయ్యో! 22,000 కోట్ల హ్మ్. ఎందుకు పెట్టాలి అని ఆలోచిస్తున్నారు గానీ, 22,000 కోట్లు మీరు అంతరిక్ష ప్రోగ్రామ్‌కి ఒక గగనయాన్ లాంటి ప్రోగ్రామ్‌లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఎంతోమంది యూనివర్సిటీలోని ఎంతోమంది ప్రొఫెసర్స్, శాస్త్రవేత్తలకి ఒక యూనిక్ సబ్జెక్ట్‌లో స్టడీ చేయడానికి, వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకోవడానికి, టెక్నాలజీ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటది. ఎన్నో ఇండస్ట్రీస్‌కి అందులో ఇన్వాల్వ్ అయిన వారికి ఒక స్పేస్ గ్రేడెడ్ మెటీరియల్స్‌ని తయారు చేయడం గానీ, ఇన్‌స్ట్రుమెంట్స్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏ రకంగా అయితే అమెరికా ఇవాళ ఒక పెద్ద టెక్నాలజికల్ రెవల్యూషన్‌లో టెక్నాలజీలో నంబర్ 1 ఉందో, ఎలా సాధ్యమైంది? వాళ్ళు స్పేస్ ప్రోగ్రామ్‌లో అంతరిక్ష మానవ సహిత మిషన్స్‌లో వాళ్ళంత డబ్బు ఖర్చు పెట్టడం వల్ల అంత గొప్పవాళ్ళయ్యారు. వాళ్ళు గనక అంత పెట్టకపోతే అంత టెక్నాలజీ ఉండేది కాదు, అన్ని కంపెనీస్ వచ్చేవి కావు. అర్థమైంది కదా! సో, ఇప్పుడు మన దేశంలో అలా చేయాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకటి ప్రోత్సాహం కావాల్సిన డబ్బులు పెట్టకపోవడం. రెండోది ఏమైతుందంటే, ఇక్కడ శాస్త్రవేత్తలు చేసే ప్రతి ప్రయోగాన్ని కూడా చాలా లెన్స్‌తో చాలా క్లోజ్‌గా చూడడం. ఒక ఫెయిల్యూర్ అయిపోతే మళ్ళీ దాని మీద ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఒక 2, 3 నెలల దాకా పెట్టడం. ఇలా ఇదంతా జరుగుతున్న క్రమం ఒకవైపు జరుగుతా ఉన్నదండి. సో, ఇది ఎక్కడో చోట అక్కడ శాస్త్రవేత్తల్లో ఒక రకమైన ఒకటి ఒక ఒక అభద్రతా భావం. ఒక అభద్రతా భావం అనొచ్చు, లేదా ఒక నిరుత్సాహం అనేది పెరగడం జరుగుతా ఉన్నదని చెప్పుకోవచ్చు. అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఈ సంస్థల్లో వస్తున్న వాళ్ళు ఎవరు అంటే యంగ్‌స్టర్స్. సో, ఇప్పుడు మనం గవర్నమెంట్ సెక్టార్‌లో మనం చూస్తుంటాం చాలా వరకి. ఇప్పుడు ఒక పెద్ద ఆఫీసర్ ఉంటే తన కింద ఉన్న చిన్న ఆఫీసర్ ఒక సజెషన్స్ ఏమాత్రం వినడు. ఎక్కడ వీడు బాగుపడిపోయి వీడు గొప్ప పనులు చేస్తే వీడు నన్ను రిప్లేస్ చేస్తాడనే భయాందోళనలో ఉంటాడు ఆయన ఆఫీసర్ కానీ చిన్నవాడిని ఎంకరేజ్ చేయకపోవచ్చు. సో, ఆల్మోస్ట్ అదే కాకుండా మనం ప్రైవేట్ సెక్టార్‌లో ఏం చూస్తాము, బాగా కష్టపడి సాధించిన వాడికి ఒకే సాలరీ ఉంటది. ఏం పని చేయకుండా సంతకాలు పెట్టి జీతం తీసుకునేటోడికి కూడా సేమ్ సాలరీ ఉంటది. సో, ఈ వ్యవస్థ అంతటా ఉన్నదండి. ఒక ఇస్రో సంస్థ కాదు ఇంకెక్కడ. సో, ఇవి చూసిన శాస్త్రవేత్తలు వాళ్ళ మనసు చొంచుకుపోయి వాళ్ళు బాధపడే పరిస్థితి ఉంటది. సో, ఇట్లాంటి ఎన్నో కారణాలు ఉన్నాయండి. సో, డబ్బనేది మాత్రం నాకు తెలిసి దట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. అసలు డబ్బు కూడా మనం సొల్యూషన్ చెప్పొచ్చు. అంటే యాక్చువల్‌గా ఏం చేయాలంటే అండి ఇస్రో వాళ్ళు, ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు వాళ్ళని కన్సల్టెన్సీ ఇచ్చేలాగా వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ చేయాలి. అంటే ఇప్పుడు చాలా కంపెనీస్ రాబోతున్నాయి. వాళ్ళు ఎట్లాంటి వ్యవస్థను తీసుకురావాలి అంటే, ఆ ప్రైవేట్ కంపెనీకి ఈ ఇస్రో శాస్త్రవేత్తలు కన్సల్టింగ్ ఇచ్చేలాగా చేయడం. సార్. ఆ కంపెనీ నుంచి వాళ్ళు చేసిన మిషన్‌లో కొద్ది డబ్బు, ఒక పర్సెంటేజ్ ఆఫ్ డబ్బు ఇస్రోకి వచ్చేలాగా, అందులో ఇంకొక చిన్న శాతం ఇస్రో కన్సల్టెన్సీ ఇచ్చిన ఈ శాస్త్రవేత్తకి ఇచ్చేలాగా చేసినట్లయితే ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు అఫీషియల్‌గా జీతాలైతే పెంచలేము కదండీ.
పెంచినప్పుడు ఎంత ఉండాలో అంతనే ఉంటుంది. ఒక చైర్మన్కి ఎంత ఉంటే కింది వాడికి అంతే ఉంటుంది, కానీ అంతకు మించి ఇవ్వడానికి ఉండదు. సో ఇది దృష్టిలో ఉంచుకొని నాకున్న సలహా ఏమిటి అంటే, ఇలాంటి కన్సల్టింగ్ ఆస్పెక్ట్లో పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తే, ఒకవైపు ఈ శాస్త్రవేత్తలు ఇస్రోకే డబ్బులు అంటే ఈ చిన్న స్టార్టప్స్ నుంచి డబ్బుల్ని తీసుకొచ్చి వాళ్ళు బిజినెస్ కొద్ది పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ఇస్రోకి ఇవ్వగలుగుతారు. వాళ్ళకు కూడా కావాల్సిన ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఖాళీగా ఉండరు. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక మిషన్ తర్వాత ఒక ఫెయిల్యూర్ అయిపోతే నిరుత్సాహత అనేది తగ్గిపోతుంది. వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. సో డెఫినెట్గా బహుశా ఇవన్నీ కూడా పరిగణలోకి ఇస్రో శాస్త్రవేత్తలు, ఇస్రో మన భారత రోజు కూడా తీసుకుంటుందని భావిస్తున్నానండి. రానున్న రోజులు మాత్రం, అంటే ఈ రోజు మాత్రం ఈ లాంచ్ చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది, చాలా స్ఫూర్తినిచ్చింది. మనం అనుకున్నట్టుగా జరిగినట్లయితే ఈ $1 ట్రిలియన్ గ్లోబల్ బిజినెస్లో మన వాటా కూడా పెరుగుతుంది. 2% నుంచి 20% దాకా పోయి మనకి ఎంతో, అంటే ఈరోజు ఎట్లయితే స్పేస్ ఇది సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్లో మన తెలుగు రాష్ట్రాలు కానీ, మన సౌత్ ఇండియన్ రాష్ట్రాలు కానీ ఏ లెవెల్లో అయితే ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయగలుగుతున్నారో, రేపటి నాడు అదే స్థాయిలో అంతరిక్ష రంగంలో కూడా ఈ ప్రైవేట్ కంపెనీస్ పెద్ద ఎత్తున మనకు లాభాలు, దేశానికి రెవెన్యూ తీసుకొస్తారు. అయితే మీ ద్వారా ఒకటైతే నేను రిక్వెస్ట్ చేయదలుచుకున్నా, ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో మనం యాక్చువల్గా ఎవరైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న విద్యార్థులందరూ కూడా చాలా లక్కీ అనుకోవాలండి. ఎందుకంటే ఒకవైపు హైదరాబాద్లో ఎట్లాంటి కంపెనీలు ఏర్పడుతున్నాయి, యుద్ధ విమానాలకు సంబంధించిన వింగులు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి, రాకెట్ తయారు చేసే కంపెనీ ఉంది, శాటిలైట్ చేసే కంపెనీ ఉన్నది. అక్కడ ఇంకోవైపు ఏంటంటే, అక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాము, అక్కడ మనకు కోస్ట్ ఉంది. అదే కాకుండా ఇంజిన్ సత్యసాయి వాళ్ళ దగ్గర జరుగుతున్నాయి. సో ఇందులో అయితే ఇవన్నిటికీ చాలామంది శాస్త్రవేత్తలు అవసరం ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా కోరే విషయం ఏంటంటే, మన ఈ ప్రేక్షకులు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారో, మీ ఇంట్లో ఉన్న విద్యార్థులను రేపటి శాస్త్రవేత్తలు గుర్తించండి, రేపటి స్పేస్ ఎంటర్‌ప్రెన్యూర్స్గా వాళ్ళు గుర్తించండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మన దేశానికి శాస్త్రవేత్తల అవసరం చాలా ఉంటుంది. ఎస్, శాస్త్రవేత్తలు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారండి. అంటే వాళ్ళు వేరే రోల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ క్వశ్చన్కి మళ్ళీ వస్తే, ఆ శాస్త్రవేత్తలు రిజైన్ చేసి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది చాలా ముఖ్యమైన అంశం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. ఇప్పుడు మన ఈయన చైర్మన్ సోమనాథ్ గారు రిటైర్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఆయనకి ఎక్స్టెన్షన్ ఇస్తారనుకున్నాం, కానీ ఆయనకి ఇవ్వలేదు. అయితే ఆయన ఏంటంటే, మన చంద్రబాబు నాయుడు గారు ఆయన సోమనాథ్ గారిని అడ్వైజర్గా పెట్టుకున్నారు. పెట్టుకోవడమే కాకుండా దానివల్ల జరిగింది ఏమిటి అంటే, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉన్నదండి. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఇప్పుడు శ్రీహరికోట దగ్గర లాంచ్ అవుతుంది కదా, ఆ శ్రీహరికోట దగ్గర ఒక ఇకోసిస్టమ్, స్పేస్ ఇకోసిస్టమ్ బిల్డ్ చేయాలనుకుంటున్నాడు. ఎట్లాంటి ఇకోసిస్టమ్ అంటే, శాటిలైట్ తయారు చేసే కంపెనీలు అక్కడ ఉంటాయి, రాకెట్లను ఆ శాటిలైట్ని అంతరిక్షంలో పంపించే కంపెనీలు ఉంటాయి అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెదర్లాండ్లో ఉన్న ఒక కంపెనీ అనుకోండి, కేవలం మీరు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి కావాల్సిన డబ్బులు మీరు అక్కడ పంపిస్తారు. అక్కడ మీకు కావాల్సిన నెదర్లాండ్లో ఉన్న వ్యక్తికి, ఆ కంపెనీకి కావాల్సిన ఉపగ్రహం అక్కడ తయారైపోతుంది. దాన్ని తయారు చేసి లాంచ్ చేసే కంపెనీ కూడా అక్కడ రెడీ, సో రాకెట్ కూడా తను తయారు చేసి పెట్టేసుకుంటుంది. కేవలం ఆ వ్యక్తి లాంచ్ రోజు నాడు ఒకవేళ ఇక్కడికి వస్తే ఆ ఉపగ్రహం కక్షలో పెట్టుకొని బిజినెస్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి విజన్ పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, సోమనాథ్ గారిని అడ్వైజర్గా పెట్టుకున్నారు. సో దీనివల్ల ఏం జరిగింది, ఈ ఒక విజన్ పెట్టుకుంటే సరిపోద్ది, దానికి ఆచరణ కావాలి కదండి. అంటే ఎంతైనా ఒకవైపు కూటమి ప్రభుత్వం కాబట్టి అక్కడ మోడీ గారికి చెప్పి ఎన్నైనా పనులు చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు, కానీ ప్రాసెస్ ఉంటుంది కదా. అయితే నాకు బాగా గుర్తు, ఈయన ఇస్రో ఫార్మర్ చైర్మన్ ఇస్రో, హూ ఈజ్ అడ్వైజర్ ఫర్ స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆయన లోకేష్ బాబు గారు వెళ్ళడం, అక్కడ సెంట్రల్ మినిస్టర్ని కలిసి, అయ్యా ఇట్లా మా చీఫ్ మినిస్టర్ గారి ఒక ఐడియా ఇట్లా ఉన్నది, ఇగో ఇది మా ప్రాజెక్ట్ ప్రపోజల్, ఇలా మీరు చేయాలి అని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు యాక్చువల్గా అపాయింట్మెంట్ అడిగితే ఇస్తారు, కానీ ఒక ఇస్రో చైర్మన్ లెవెల్లో చేసిన వ్యక్తి అడ్వైజర్గా ఉండి ఆ ప్రాజెక్ట్ ప్రపోజల్స్ని అవన్నీ తయారు చేసుకొని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా. సో బహుశా ఇలా ఇస్రో శాస్త్రవేత్తల్ని ఈ రోల్స్లో మనము వాళ్ళు రిజైన్ చేసినప్పటికి కూడా, అంటే రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఇట్లాంటి రోల్స్లో కనుక ప్లే చేస్తే ఖచ్చితంగా ఈ దేశంలో అంతరిక్ష రంగంలో నేను చెప్పా కదా, వేల కోట్లాది రూపాయల బిజినెస్ని ఆచరించే పరిస్థితులు అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సర్కార్లో ఏం జరిగింది అని ఇంకో విషయం చూసారా, ఇవాళ లోకేష్ బాబు గారు అక్కడ శ్రీహరికోటలో ఉన్నాడు. అదే కాకుండా వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొచ్చాడు. అంటే డెఫినెట్గా అంటే ఆంధ్రప్రదేశ్లో వరకు దేవాంశ్, అయితే ఆంధ్రప్రదేశ్లో వరకు అయితే నాకు తెలిసినంత వరకు అంతరిక్ష విజ్ఞానం కానీ అంతరిక్ష సెక్టర్ చాలా పెద్ద లెవెల్లో డబ్బును ఆర్జిస్తుంది. ఎందుకంటే మనకు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారి వారి యొక్క స్ఫూర్తితోనే ఈరోజు వేల కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. బహుశా చంద్రబాబు నాయుడు గారు
ఈ రంగం వల్ల కూడా స్పేస్ సెక్టర్ల వల్ల కూడా చాలా రెవెన్యూ రాష్ట్రానికి వస్తుందని భావించడం వల్లనే కాబోలు ఇప్పుడు ఆ ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ చేద్దాం అనుకుంటా ఉన్నాడు. అండ్ వారి అబ్బాయిని కూడా ఇవాళ అక్కడ పంపించారని మనం అనుకోవచ్చండి. చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని మా ఆంధ్రప్రభ ప్రేక్షకులు కేటాయించారు. చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా శ్రీ రఘునందన్ గారి యొక్క విశ్లేషణ. ఎంతో అంటే కొన్ని $1 ట్రిలియన్ బిజినెస్లో మన భారతదేశం కూడా ముఖ్య భాగం వహించాలి. దానికి యువ శాస్త్రజ్ఞులు కావాలి, అలాగే అనుభవజ్ఞులు. ఇంతకుముందు వారు ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలియజేశారు. డబ్బు తీసుకురావచ్చు కానీ అనుభవాన్ని తీసుకురాలేం. ఇటువంటి అనుభవం ఉన్నటువంటి శాస్త్రవేత్తల్ని ఎంతోమందిని ఇచ్చింది మన ఇస్రో. సో వీటిని ఉపయోగించుకొని మన యొక్క ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు తెలియజేస్తున్నారు ఎక్స్పోర్ట్ అని. సో ఒకప్పుడు మన ఐటీ రంగంలో, ఇప్పుడు కూడా మనము రారాజులుగా ఉన్నాం. ఇక మీదట అంతరిక్ష రంగంలో కూడా ఇదే కొనసాగించాలని, దీనికి మన ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని ఆశిస్తూ, దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.